ఉదయకాల సమయంలో ప్రభా పాటల్లో మీరు నడిపించారు, ఆరాధనలో మీరున్నారు, ప్రతి వాక్యాల్లో మీరున్నారు ప్రభా. ఈ సమయంలో నీ దివ్య వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవుడా మీకే స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభా. ఆత్మ ప్రభువారు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా ఈ దీనురాలు మీ పక్షముగా నిలిచి ఉండగా మరుగుపరిచి మాట్లాడుతండి. ఆత్మకార్యము జరిగించు నాయన, సహాయం చేయతండి. పరిశుద్ధాత్మ దేవుడా మీరే కార్యము చేయండి. దయగల తండ్రి, కృపగల నాయన మీకే స్తోత్రాలు చెల్లించుకుంది. యేసు అతి పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. శుక్రవారం మనము దానియేలు గురించి, శద్రకు, మేషకు, అబేద్నెగోలు మరి ఎలాగ వాళ్ళు ఇలాగా వచ్చారో, వచ్చిన తర్వాత జరిగింది ఏంటి అనేటువంటి విషయాలు కొన్ని మనము విన్నామండి. అయితే ఎందుకో నాకు అదే మరలా కొన్ని విషయాలు చెప్పాలి అని మరి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన ప్రేరేపణ బట్టి మరి అదే నేను మాట్లాడాలనుకుంటున్నాను. చూడండి, రాజుగారు భోజనం పెట్టి రాజుగారు తాగే ద్రాక్ష రసం ఇమ్మని చెప్పారు. చెప్పినప్పుడు ఆయనకు అది అపవిత్రమైందని గ్రహించి ఆయన అది మనం తినకూడదు, త్రాగకూడదు అని చెప్పేసి వారు మరి ఆ నపుంసకుడి దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడినప్పుడు దేవుడు దానియేలు మీద ఆయనకి కృపా కటాక్షాన్ని అనుగ్రహించాడని మనం విన్నాం. అయితే 10 రోజులు అయిన తర్వాతట ఆ నపుంసకుడు వాళ్ళందరినీ నిలవబెట్టాడటండి. వాళ్ళందరినీ కూడా ఎవరందరినీ నిలబెట్టాడు? ఎంతమందినైతే యెరూషలేము నుంచి వాళ్ళు తీసుకొచ్చారో ఆ బాలురందరినీ కూడా నిలవబెట్టాడటండి. అంటే ఇందులో ఎవరెవరు ఉన్నట్టు? ఇందులో శద్రకు, మేషకు, అబేద్నెగోలు, దానియేలు వీళ్ళందరూ ఉన్నారు. వీరితో పాటు ఎవరున్నారు? వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు రాజు భోజనము తింటున్నారు, రాజు తాగే ద్రాక్షారసాన్ని కూడా వాళ్ళు త్రాగుతున్నారు. ఇటు ఈ భోజనాన్ని తిని త్రాగే వాళ్ళని, ఇటు ఇది తినకుండా త్రాగకుండా ఉండేవాళ్ళని మొత్తం నిలబెట్టారు. నిలబెట్టి అక్కడ దానియేలు ఏం చెప్పాడు? 10 రోజుల తర్వాత వాళ్ళ ముఖాలు మా ముఖాలు చూడండి, మీకేమైనా తేడా అనిపిస్తే అప్పుడు మీరు అలాగే పెట్టేద్దరు మాకు అని చెప్పాడండి. చెప్పేసి ఊరుకోలేదు అతను ప్రార్థన చేస్తున్నాడండి. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా నీకు ఇష్టం లేని ఆహారం మేము తినం, నీకు ఇష్టం లేని పానీయం మేము త్రాగం, ఎందుకంటే మా దేహాలు నీకు దేవాలయాలుగా ఉండాలని నువ్వు మమ్మల్ని నిర్మించుకున్నావు కదా ప్రభువా, నీ దేహమే దేవాలయం అని మీరు ఎరుగరా అని పౌలు గారు కొరింథీయులతో మాట్లాడుతున్నాడు ఆయన క్రొత్త నిబంధనలో. కానీ వీళ్ళు చేసింది పాత నిబంధనలో. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా రాలేదు. రాకపోయినప్పటికైనా దేవునికి ఏది ఇష్టమో ఏది ఇష్టం కాదో దేవునితో మనం డీప్గా ఉన్నప్పుడు అర్థమవుతుందండి. దేవునితో మనం డీప్గా లేకపోతే దేవునికి ఇష్టమైన ఏయో ఇష్టం కానిది ఏదో అర్థమవుతుందండి. ఇద్దరు స్నేహం చేసినప్పుడు ఒకళ్ళ ఇష్టాలు ఒకరికొకరికి తెలుస్తాయా? తెలియవా? తెలుస్తాయి. ఎందుకని? ఇద్దరు సహవాసం చేసినప్పుడు ఏదో మాటల సందర్భంలో అది నాకు ఇష్టం ఉండదని, లేకపోతే ఇది నాకు ఇష్టమని మాట్లాడుకోవడాన్ని బట్టి ఒకళ్ళ ఇష్టాలు వారికి తెలిసిపోతాయి. అలాగే దేవునితో కూడా మనం స్నేహం చేసినప్పుడు దేవుని ఇష్టాలు ఏంటో కూడా మనకు తెలిసిపోతాయండి. తెలిసినప్పుడు మనం నిజంగా దేవుని ప్రేమిస్తే ఏం చేస్తాము అంటే దేవునికి ఇష్టం లేనిది ఏది మనం చేయమండి. దేవునికి ఇష్టమైంది చేస్తాము. దేవునికి ఇష్టమైంది చేయాలి అంటే కష్టమేనండి. ఎక్కడ? లోకంలో మీకు శ్రమ కలుగును, అయినప్పటికైనా మీరు ధైర్యం తెచ్చుకోండి అన్నాడా లేదా? అన్నాడండి. అయితే ఆయన అంటాడు కదా, దానియేలు గారికి దేవునితో మంచి సంబంధం ఉందండి. ఎలాంటి సంబంధం ఉంది? చాలా డీప్గా
కరెక్ట్గా ఉంది దేవునితో సంబంధం. అందుకే దానియేలుకి బాగా తెలుసండి దేవుని యొక్క ఇష్టాలు ఏంటో, ఆయనకి ఏం చేస్తే కోపం వస్తుందో. దేవునికి కొన్ని పనులు చేస్తే కోపం వస్తుందండి. ఏది చేస్తే ఆయన సంతోషపడతాడో, ఏం చేస్తే ఆయనకి కోపం వస్తుందో ఇవన్నీ కూడా తెలుసు దానియేలుకి. అయితే కొంతమందికి విశ్వాసం ఉంటుంది కానీ అన్నీ తెలియవండి. విశ్వాసం ఉంటుంది కానీ షద్రకు మేషకు అబేద్నెగోలకు విశ్వాసం ఉందా లేదా? కానీ దానియేలుకి తెలిసిన విషయం వాళ్ళకి తెలిసిందా? తెలియలేదు. కానీ దానియేలు చెప్తే వాళ్ళు విన్నారా లేదా? విన్నారు. ఆహా, ఇలా చెయ్యాలా, అవునా అని వాళ్ళు ఏం చేస్తారంటే విన్నారు. నేను అనుకుంటున్నా మిగిలిన బాలులతో కూడా చెప్పే ఉండాలి బహుశా. కానీ వాళ్ళు ఏం చేస్తుంటారు, అత్తేంట ఏమైపోయింది, ఇత్తేంట ఏమైపోయింది, అత్త అయితే ఏమైపోయింది, ఇది ఏమన్నా మన ఊరే మన లోకమా, మనకు తెలిసిన వాళ్ళు ఏమన్నారు ఇక్కడ. చాలామంది అలాగే ఉంటారంటే, సొంత ఊర్లో ఉంటే ఒకలాగా ఉంటారంట, వేరే ఊర్లో ఉంటే ఒకలాగా ఉంటారంట. అయితే మనం ఎక్కడున్నా కూడా ఎలా ఉండాలి, ఒకేలాగా మనం ఉండాలండి. దేవునితో మన అనుబంధం మరి ఒకే రకంగా ఉండాలన్నమాట. అంటే నేను చెప్పేది ఏంటి అంటే, మనం ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ఉన్నా కూడా దేవునికి ఇష్టమైనవి మాత్రమే మనం చెయ్యాలి, కానీ ఇష్టం లేని మనము చెయ్యకూడదు. అంటే దేవుడు అంటే మనకి ఎంత ఇష్టమో అప్పుడే మనం ఆ పనులు చేయగలుగుతామండి. దేవుడు అంటే నాకు ఇష్టమండి అని నోటితో చెప్తే ఆ పనులు చేయలేరు, నోటుతో కాదు. దేవుడు అంటే ఇష్టం అనేటువంటిది ఎక్కడ ఉండాలి? మన హృదయంలో ఉన్నప్పుడు. ఎవరు మనల్ని నిర్దేశించకపోయినా, బలవంతం చేసినా చెయ్యకపోయినా మనం మాత్రం ఏం చేస్తాము, దేవునికి ఇష్టమైనవి చెయ్యాలి అనే మనసు మనం కలిగి ఉన్నప్పుడు ఆ సత్యానికి పత్యం చేయడానికి ఇష్టపడతామండి. ఆ సత్యానికి పత్యం చేయడానికి ఇష్టపడతాం. అక్కడి నుంచి వచ్చిన బాలురే వాళ్ళకు కూడా, వాళ్ళు యెరూషలేము నుంచి వచ్చిన వాళ్ళే. కానీ వాళ్ళు తినకుండా ఉన్నారా అండి? వాళ్ళు త్రాగకుండా ఉన్నారా అండి? లేదు. కానీ వీళ్ళ నలుగురు మాత్రం తినకుండా త్రాగకుండా ఉన్నారన్నమాట. ఎవరైనా పక్కన బిర్యానీ పెట్టుకుని చారు వేసుకుని తింటారేటండి? చెప్పండి. ఎవరో సంగతి వదిలే, నీ సంగతి నువ్వు చెప్పి. నీకే పెట్టారు. పెట్టినప్పుడు నువ్వు బిర్యానీ తింటావా, చారు వేసుకుని నువ్వు తింటావా? మరి ఇప్పుడు వీళ్ళ పరిస్థితి అదేనమాట. పక్కన వాళ్ళు ఏం తింటున్నారు, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? దాని ముందు ఇది పెద్ద భోజనమే కాదన్నమాట, కూరగాయల భోజనం. కొంతమందికి పప్పు అంటే పప్ప అంటారు చాలామంది. నా క్లాస్లో బ్రాహ్మిన్స్ ఉండేవారండి కొంతమంది అమ్మాయిలు. ఈ భోజనాల గురించి మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు ఏమనేవారంటే, మీరు మాంసం తింటారు, బాగా బలంగా ఉంటారు మీరు అనేవారు, ఈ నాన్ వెజ్ తినేవాళ్ళు. వీళ్ళు అనేవారు వాళ్ళని. కొంతమంది ఇలాంటివి కూడా వేసుకుంటారండి గొడవ. వీళ్ళు అనేవారు వాళ్ళని, మీరు మాత్రం తప్పు తింటున్నారా, మీరు పప్పు తింటారు కదా, పప్పులో ఎంత బలం ఉంటుంది, మేము మాంసం తింటే ఎంత బలమో మీరు పప్పు తింటే అంత బలం మీకు అందులో ఉంటుంది అని వీళ్ళు అనేవారు. ఇలా వేసుకునేవారు. భోజనాల టైంలో తింటాం కదా స్కూల్లో, అలాంటి టైంల్లో అలా వేసుకునేవారు అన్నమాట. అప్పుడు తెలిసింది నాకు, ఏంటి మాంసంతో సమానమా పప్పు అని. నాకు తెలియదు అప్పుడు వరకు. పప్పులో ప్రోటీన్ ఉంటుంది, బలమైన ఫుడ్ అది అని. అయితే ఇక్కడ వీళ్ళ కూరగాయలు, ఆకుకూరలు మరి ఇలాంటి వీళ్ళు తింటుంటే వాళ్ళు మాత్రం చాలా బలమైన ఫుడ్ తింటున్నారండి. ఎలాంటివి తింటున్నారు? బలమైన ఫుడ్ తింటున్నారు అన్నమాట. కానీ ఆ ఫుడ్ తిన్న వాళ్ళ ముఖాలు ఎలా ఉన్నాయంట, వాళ్ళ ముఖము కంటే వీరి ముఖము ఎలా ఉంది అని చెప్తున్నాడు ఇక్కడ. ఉంది కదా అక్కడ. వారి ముఖములు రాజభోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను కనబడగా
తినకూడని తినకుండా మనం మానేస్తే దేవుడు ఏం చేస్తాడంట, మన ముఖంలో ఆయన కళ పెడతాడట. దైవ కళ వేరు, మన కళ వేరండి. మన ముఖాల్లో ఉండే కళ వేరుగా ఉంటుంది, దేవుని యొక్క కళ వేరుగా ఉంటుంది మన ముఖంలో. అది ఎవరికి ఉంటుంది అంటే ప్రత్యేకించబడిన వారికి పెడతాడండి ఆయన. ఎవరైతే ఇష్టం వచ్చినట్టుగా జీవించకుండా వారు దేవునికి ఇష్టకరమైన పనులు చేయడానికి, దేవునికి ఇష్టకరంగా జీవించడానికి, లోకంలో ఉన్నప్పటికైనా పచ్చం చేయడానికి ఇష్టపడ్డారో వారికి ప్రత్యేకమైన వాటిని దేవుడు ఏం చేస్తాడట, అనుగ్రహిస్తాడటండి. వారి ముఖముల కంటే వీరి ముఖములు సౌందర్యముగాను కళగాను. గమనించండి, వీళ్ళు సౌందర్యంగానే ఉన్నారు స్టార్టింగ్లో, కానీ ఎప్పుడైతే వీళ్ళంతటి వీళ్ళు దాన్ని నిషేధించుకున్నారో, అంటే ఒక రకంగా చెప్పాలి అంటే సఫర్ అవుతున్నారు. వాళ్ళు ఏమవుతున్నారు, సఫర్ అవుతున్నారన్నమాట. లేక కాదు, ఉండి కూడా దేవునికి ఇష్టం లేని మనం భుజించకూడదు అనేటువంటి ఒక నియమం వాళ్ళు పెట్టుకొని, అది తినడానికి వాళ్ళకి సమృద్ధిగా అక్కడ ఉంది, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని తినకుండా వాళ్ళే నలగొట్టుకుంటున్నారు. హల్లెలూయా. పౌలు ఏమంటున్నాడు, నేను అతిశయించకుండా నా శరీరాన్ని నేనేం చేస్తున్నాను, నలగా కొట్టుకుంటున్నాను అంటున్నాడు అన్నమాట. నలగా కొట్టుకోవడం అంటే ఒక తాడు తీసుకునో ఓ కర్ర తీసుకునో కొట్టుకోవడం కాదండి. కొన్ని సమయాల్లో నేను స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఎంసీసీ క్లాస్లో ఉండేదాన్ని అన్నమాట. అంటే లేట్ అయ్యేది ఆ రోజు, నాకు ఒక అరగంట గంట పట్టింది మాకు. అందుకని కొంచెం లేట్ అయ్యేది అన్నమాట అండి. అందరినీ వదిలేస్తారు, కానీ మేము ఆ క్లాస్లోకి అటెండ్ అవ్వాలన్నమాట. మాకు ఒక 1 అవర్ పడుతుంది దానికి. ఆ తర్వాత బస్సుకు రావాలన్నమాట. అందుకని అప్పటికే కొంచెం చీకటి పడిపోయేది అన్నమాట. ఈ లోపల ఇంకా రాలేదేంటి పాప అని మా నాన్నగారు అక్కడికి వచ్చేవారండి బస్సు దగ్గరికి నన్ను తీసుకెళ్ళడానికి. ఒంటరిగా వస్తుంది, చీకటి పడిపోయింది అనేసి. వెళ్ళేటప్పుడు కొన్ని గృహాల్లో ఏదో పెట్టుకునేవారండి, హిందువులు ఏదో పెట్టుకునేవారు. దాన్ని ఏమంటారో కూడా నాకు తెలియదు, కానీ ఒక అతను పెద్ద పరడా తీసుకుని చెల్లిమని కొట్టుకునేవాడు అనమాట అండి. ఒళ్ళు మీద కొట్టుకునేవాడు, నేల మీద కొట్టేవాడు అనమాట. ఆ శబ్దానికి భయం అనిపించింది కూడా అనమాట. ఆ రోడ్డు మీద వెళ్తుంటే రోడ్డు పక్కన ఇలాంటి కార్యక్రమం జరిగితే భయం అనిపించింది అన్నమాట అండి. ఎందుకు అలా కొట్టుకుంటున్నాడు అతను, పరడాతో అలాగే ఎందుకు కొట్టుకుంటున్నాడు అని ప్రశ్న. కానీ మా నాన్నగారిని అడిగిన, అది వాళ్ళు అలాగే చేస్తారులేరా అని చెప్పేసి అనేవారు. అవునా, అదేంటి నాన్న అలా కొట్టుకోవడం ఏంటి, అదేం భక్తి అంటే అదో రకమైందిలే, నీకు తెలియదని అనేవారు మా నాన్న. అంటే ఇందులో వాళ్ళు అనుకుంటున్నారు నలగొట్టుకోవడం అంటే ఇదే అనుకున్నారు. ఏమనుకుంటున్నారు వాళ్ళు, నలగొట్టుకోవడం అంటే మన శరీరాన్ని నలగొట్టుకోవడము అనుకున్నారండి. ఇప్పుడు అలాగే మనము ఏలియా గారి విషయంలో కూడా మనం చూసినప్పుడు వాళ్ళు కూడా ఏం చేశారు, కత్తులతో కోసుకున్నారని ఉందా లేదా అంటే వాళ్ళ శరీరాన్ని ఏం చేస్తున్నారు, వాళ్ళు నలగ కొట్టుకున్నారు. రెండోది ఏం చేస్తున్నారంటే కత్తులతో కోసుకుంటున్నారు, రక్తము కారునంతగా కోసుకుంటున్నారు. కానీ దేవుడు ప్రత్యక్షమయ్యాడా, అవ్వలేదండి. అంటే ఇలా చేస్తే దాన్ని మూఢభక్తి అంటారన్నమాట. భక్తి ఉండొచ్చు కానీ ఏముండదంట, ఉండకూడదంట, మూఢభక్తి ఉండకూడదంట. అయితే అంతలా చేసినా దేవుడు ప్రత్యక్షమయ్యాడా, అవ్వలేదండి. ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు ఆయన, ఏ వ్యక్తి అయితే నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించాడో, దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేస్తున్నాడో, అతను ప్రార్థించినప్పుడు ఒక్క మాట ప్రార్థిస్తే దేవుడు పైనుంచి ఏం పంపించేశాడు, అగ్నిని పంపించి దాన్ని దహించి వేశాడు. హల్లెలూయా. అంత చేసినప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడా, అవ్వలేదండి. అంటే ఇవి లోకంలో కొన్ని రకాలు చేస్తూ ఉంటారన్నమాట.
ఇలా అయితే దేవుడు ప్రత్యక్షమవుతాడేమో అనుకుంటారండి. కానీ వీళ్ళు ఎలా నలగొట్టుకుంటున్నారంటేనంట, మరి శరీర ఆశను ఏం చేశారు, వీళ్ళు నలగొట్టేశారు. శరీరం ఏం ఆశిస్తుందండి? మనం తినాల్సింది తినకూడదు కూడా ఆశిస్తుంది. ఇది అర్థమైందా? మనము తినాల్సింది ఆశిస్తుంది. అదే ఇంకొక టైంలో మాంసం తినొద్దన్నాడు ఆ దేవుడు. మాంసం తినడం తప్పు కాదు, ఎక్కడదే తినాలి ఎక్కడ తినకూడదు అన్నది తెలియాలన్నమాట. నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి అప్పట్లో ఏది తినాలో తినకూడదో కూడా తెలిసేది కాదు. ఎందుకు తెలియదు? ఇంట్లో వాళ్ళకి తెలియదు. ఇంట్లో తల్లిదండ్రులు బట్టే కదా పిల్లలకు తెలుస్తుంది, తల్లిదండ్రులకి తెలియదు. తర్వాత ఎక్కడ తెలుస్తుంది? మందిరంలో తెలుస్తుంది. మందిరంలో సేవకులు చెప్పాలి ఆ విషయాన్ని, ఏమి తినాలో ఏమి తినకూడదు. ఆ సేవకులు కూడా చెప్పలేదు వీళ్ళకి. ఎందుకు చెప్పలేదు అంటే వాళ్ళకే తెలియదు అది తినొచ్చో తినకూడదు. వాళ్ళే తినేస్తున్నారటండి ఎంతకని. అది విషయం నాకు తెలిసేటప్పుడు. అప్పుడు నేను మాటల సందర్భంలో మాట్లాడినప్పుడు మేము తింటామమ్మా అన్నారు. అది తినకూడదు కదా అన్నాను నేను. తెలియదమ్మా మాకు అన్నారు. మరి పాస్టర్ గారు ఎప్పుడు మీకు చెప్పలేదా అన్నాను. మాకు చెప్పడానికి వాళ్ళే కొన్ని తింటారమ్మా, వాళ్ళే తిన్నప్పుడు ఇంకా మాకేం చెప్తారు అన్నారు. సర్లే వాళ్ళ సంగతి వదిలేయండి, ఇప్పుడు మీకు తెలిసింది కదా, చెప్పాను కదా, ఇక్కడి నుంచి మీరు అవన్నీ కూడా మానేసేయండి అన్నాను. అన్నప్పుడు వీళ్ళు మానేశారు. కొన్ని మానడానికే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారేమో, ఇంటిలోని బయట కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇలా జరుగుతుందమ్మా అని. కానీ కొంతమంది జయించేశారు వాటిని. తినకుండా ఏం చేశారు? తినకుండా జయించారు, వండకుండా జయించారు. ఎవరో పెట్టినవి తినేవోరండి వేళ. మీరు అవి మానేసినప్పుడు మీరే వండుకుని తినేటట్టుగా దేవుడు చేస్తాడన్నాను నేను. అన్నానా లేదండి? ఆ తర్వాత వీళ్ళు ఖచ్చితంగా నిలబడిపోయారు. కొంతమంది నిలబడిపోయిన వాళ్ళు వండుకుని తినే స్టేజ్కి తీసుకొచ్చాడా దేవుడు? లేదా మిమ్మల్ని? సాక్ష్యం చూడండి. వాళ్ళే వండుకుని తినేటట్టు దేవుడు చేశాడు. అయితే తెలియక చేశారు, తెలిసిన తర్వాత ఏం చేశారు? దాన్ని అనుసరించారు. అయితే తెలియక చేసింది పెద్ద ఏం కాదు, కానీ తెలిసిన తర్వాత మనం ఏం చేయాలి? దాన్ని ఫాలో అయిపోవాలి. మనం ఏం చేయాలి? ఫాలో అయిపోవాలన్నమాట. అయ్యో ఎప్పటివరకు నాకు తెలియదు ఈ విషయం, అవునా అని మనం ఏం చేయాలి? దాన్ని నిషేధించాలి. అక్కడే నువ్వు తినాలని ఏమీ లేదు, అదే నువ్వు తినాలని ఏమీ లేదు, నువ్వు కొనుక్కొని తిను, లేకపోతే దేవుని బిడ్డలు ఎవరైనా పెడితే తిను, అంతేకాని వేరేదే తినాలని మనకేమీ లేదండి. రూలేమీ లేదు. మన ప్రాణమేం పోదు, అలాంటివి తినకపోతే మన ప్రాణమేం పోదు. కానీ దేవుడు మనకిచ్చే వాటిని కోల్పోతాం. నష్టమా కాదా? దేవుడు మనకి ఇవ్వాలనుకున్నాయే అడగండి. ఎలా స్వతంత్రించుకున్నారో మీ కళ్ళ ముందే కనపడుతున్నారు అందరూ. వద్దన్నాయి మానేశారు, చేయమన్నాయి చేశారు. దేవుడి దగ్గర నుంచి స్వతంత్రించుకున్నారా లేదా? ఎంత స్వతంత్రించుకున్నారో అత్యధికంగా దేవుడు ఇచ్చాడు ఒక్కొక్కరికి. అధికంగా కాదు, అత్యధికంగా ఇచ్చాడు దేవుడు. అయితే చివరి వరకు ఉండాలండి. అది ఒక్కటనే కాదండి, ఏదో కేవలం నేను భోజనం కోసమే మాట్లాడుతున్నానని మీరు అనుకోకండి. దేవునికి ఇష్టం లేని ఏది మనం చేయకుండా మనం ఏం చేయాలి? ఇబ్బందులు వస్తాయి మనకి, రావని నేను చెప్పను. దేవుడు చెయ్యమన్నది నువ్వు చెయ్యాలి అంటే ఎన్నో ఇబ్బందులు వచ్చేస్తాయి నీకు. నీ కుటుంబంలో నుంచే వస్తుంది ఇబ్బంది, నీ వీధిలో నుంచి వస్తుంది ఇబ్బంది, నీ ఊళ్ళో వస్తుంది ఇబ్బంది, నీ బంధువుల మధ్య వస్తుంది ఇబ్బంది, వేరే ప్రాంతాల్లో వస్తుంది నీకు ఇబ్బంది. దేవుడు మనకి ఆజ్ఞాపించింది చెయ్యాలి అంటే అది చిన్న విషయం అనుకుంటున్నారా మీరు?
సాతానుడు ఎంత పగపడతాడో తెలుసా మన మీద? నేను చెప్పింది నువ్వు చెయ్యవా? ఇక్కడ ఈ దివ్యవాక్యాన్ని బోధిస్తున్నానని రాత్రే నాకు ఒక దర్శనాన్ని చూపించాడు దేవుడు. ఒక వ్యక్తి నా మీద పగపట్టి ఉన్నాడటండి. దేవుడి బిడ్డలా నటిస్తాడండి. అయ్య బాబు పాటలు పాడాడంటే ఇంక మీరు సరిపోరన్నమాట, పరలోకం దింపేస్తాడు. ఇంకా అలా ఉంటారు కొంతమంది. వాళ్ళలో పనిచేసే దురాత్మలు మీకు తెలియవు, మీకు కనపడవయ్యి మీకు. మీ ఆత్మీయ నేత్రాలు తెరవబడితే అప్పుడు కనబడతాయి. మీ ఆత్మీయ నేత్రాలు తెరవబడకపోతే మీకు కనపడవయ్యి. ఆ మాటలు కూడా మీరు గ్రహించలేరు. లోపల ఉన్న స్పిరిట్ ఏం మాట్లాడుతుందో అర్థమవుతుంది మీకు. మీరు అనుకుంటున్నారు వాళ్ళే మాట్లాడుతున్నారు అనుకుంటారు మీరు. అవి వాళ్ళ మాటలు కాదు, అవి లోపల ఉన్నవి మాట్లాడుతూ ఉంటాయి. పగపట్టుకుని ఉందమ్మా, నిన్ను అవమానపరచాలని ఉన్నట్టుగా వచ్చిందన్నమాట. దేవునికి స్తోత్రం అన్నాను కూడా. అదేటమ్మా ఇలాగా అని అడుగుతున్నారు కొంతమంది వచ్చి నా దగ్గరికి వచ్చి. నేను ఈ లోక సంబంధిని కాదు, నేను పరలోక సంబంధిని. నేనేం ఫీల్ అవ్వట్లేదు. ఎవరో నన్ను ఎగతాళి చేసినంత మాత్రం నేను ఫీల్ అవ్వను అని చెప్తున్నాను నేను వాళ్ళతో. ఓహో ఇలా జరగబోతుందని నా దేవుడు ఏం చేశాడు? ముందే తెలియపరిచాడు. ఆయన తన బిడ్డలకి ఏం చేస్తాడట? ముందే తెలియపరిచేస్తాడటండి. అమ్మ ఇలా జరగబోతుంది, అయ్యా ఇలా జరగబోతుందని ఏం చేస్తాడట? తన బిడ్డల్ని ముందుగానే ప్రిపేర్ చేసేసుకుంటాడు ఆయన. అందుకే ఎవరు పిలిచారు ఎవరు పిలవలేదని ఏం ఫీల్ అయిపోయేది ఏమి ఉండదు. నా దేవుడు ఫీల్ అవ్వకుండా చూసుకోవాలి, నేను చూసుకుంటాను. చూసుకోవాలి కాదు, చూసుకుంటాను అంతే. అయ్యో వాళ్ళు ఫీల్ అయిపోతారు, వీళ్ళు ఫీల్ అయిపోతారు అంటారు. ఎవరు ఫీల్ అయితే ఎవరు? నా కొరకు తన ప్రాణం పెట్టలేదు కదా, మా యేసయ్య కదా నా కోసం తన ప్రాణం పెట్టాడు. ఆయన కదా నన్ను పోషిస్తున్నాడు, ఆయన కదా నన్ను అన్నీ చూసుకుంటున్నాడు. ఎవరిని సంతోషపెట్టాలి నేను? అలానే మనుషులు తృణీకరించను నేను. మీరు అనుకుంటున్నారేమో మనుషులు తృణీకరించను. ఎందుకు అంటే వాళ్ళు కూడా దేవుడు పుట్టించిన వాళ్ళే కనుక. కాకపోతే తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు, తెలిసినా కూడా మరి దేవునికి ఇష్టకరంగా జీవించడానికి ఇష్టపడరండి. తమ సొంత చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి చూసుకుంటారు. అలాగే కొంతమందిలో ఆ పడిపోయినవి ఉంటాయి చూసావా, పడిపోయినవి ఒకప్పుడు అవి ప్రవేశించేస్తాయన్నమాట. ఎవరో వాళ్ళకి అనుకూలంగా ఉంటే వాళ్ళలో ప్రవేశిస్తాయన్నమాట అండి. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు. ఆయా ఆత్మలు దేవునివో కాదో మీరు పరీక్షించి ఏం చేయాలి? తెలుసుకోవాలంటాడు ఆయన. తెలుసుకోవాలంటాడు. ఎలా తెలుసుకుంటామో? మన మనోనేత్రం వెలిగించబడాలి. మన మనోనేత్రం వెలిగించబడకపోతే ఏ ఆత్మ ఏంటో మనకు తెలియదు. ఏది తినాలో ఏది తినకూడదో వాళ్ళకి అందరికీ అర్థమైందా? ఇతనికి మాత్రమే ఎందుకు అర్థమైంది, మిగిలిన వాళ్ళకి ఎందుకు అర్థం అవ్వలేదు? నేను అనుకుంటున్నాను బహుశా ఆ ముగ్గురు అతని స్నేహితులేమో అని నేను అనుకుంటున్నా. అతని స్నేహితులా లేకపోతే అతనికి ఏ రకమైన సంబంధం ఉంది అతనికి వాళ్ళకి అని మనకి తెలియదు. కాకపోతే అతను చెప్పింది చేశారు వాళ్ళు. అది వాళ్ళ స్టేజ్లోకి రావడానికి గల కారణం ఏంటి అంటే అతను చెప్పింది వాళ్ళు విన్నారు, పాటించారు కనుక స్వతంత్రించుకున్నారు. ఆ టైంలో కూడా నేను చెప్పిన విషయాలు విన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ పాటించిన వాళ్ళు కొద్దిమందే ఉన్నారు. కొంతమంది విన్నట్టే ఉండేవారు, ఏమి చేసేవారు కాదు. వాళ్ళు ఎప్పటికీ అలాగే ఉన్నారు. వాళ్ళలో ఏ చేంజ్ రాలేదు. నేను చెప్పింది ఎవరైతే విన్నారో పాటించారో వాళ్ళ జీవితాల్లో కుటుంబాల్లో మార్పులు వచ్చేసినాయి. చక్కగా ఆశీర్వాదాలు స్వతంత్రించుకున్నారు. కాకపోతే విచారకరం ఏంటంటే భక్తిలో సన్నగిల్లిపోతున్నారు. అది భక్తిలో సన్నగిల్లిపోకూడదు. దేవునికి ఇంకా మనం దగ్గర అయిపోవాలి తప్ప దూరం అవ్వకూడదండి. ఎట్టి పరిస్థితుల్లో ఉన్నాయి పోగొట్టుకోకూడదు, లేని సంపాదించుకోవాలి దేవుళ్ళు. అయితే
వాళ్ళ ముఖాల కంటే వీళ్ళ ముఖాల్లో పదంతలో సౌందర్యముగాను తేజస్సుగా కళగా ఉన్నాయటండి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ కళ? ఎక్కడి నుంచి వచ్చింది ఈ కళ? దైవ కళ. ఎక్కడి నుంచి వచ్చింది? దైవ కళ. దైవ కళ. దేవుని కళ ఉండాలి మన ముఖంలో. దేవుని కళ ఉంటుందండి. ఒకసారి ఒక మీటింగ్కి వెళ్ళానండి. అక్కడ రమారమి 4-5 రోజుల మీటింగ్లో వాడబడిపోయాను. ఇంక రేపు వచ్చేస్తాను అనగా వాళ్ళు ఏం చేశారంటే ఆ పాస్టర్ గారు వాళ్ళ పిల్లలు వాళ్ళ సంఘం అందరూ కలిసి నాతో ఫోటో తీయించుకోవాలని నన్ను ముందు కూర్చోబెట్టారు. వాళ్ళ పిల్లలనేమో నా కాళ్ళ దగ్గర కూర్చోబెట్టారు. ఆ పాస్టర్ గారు ఇటు అటు నిలబడ్డారు. సంఘం అంతా ఇంక వెనకాల నిలబడింది. ఫోటో తీసుకున్నాను. తీసుకున్న తర్వాత నాకు కొన్ని ఫొటోస్ ఇచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత తీరిక ఉన్నప్పుడు చూశాను అనమాట. ఆ పాస్టర్ గారు తెల్లగా ఉంటుంది అనమాట అండి. అయితే నేను అన్నాను, ప్రభా నా తల్లి కడుపులో వేసుకున్నావు కదా నువ్వు నన్ను, మరి కొంచెం రంగు ఇచ్చావు కదేంటి ప్రభా, ఇంత నల్లగా పుట్టించావు, కొంచెం రంగు ఇవ్వచ్చు కదా నాకు అన్నాను దేవుడితో. అంటే ఆయన వెంటనే అన్న మాట ఏంటో తెలుసా మీకు? ఆమె ముఖాన్ని చూడన్నాడు ఆయన. ఎవరి ముఖాన్ని? ఆమె ముఖాన్ని చూడన్నాడు. చూశాను. ఏం కనబడింది అన్నాడు ఆయన. నీ ముఖాన్ని చూడన్నాడు. ఇద్దరు పక్కనే ఉన్నాం కదా అందులో ఫోటోలో. చూశాను నా ముఖంలో. ఆమె ముఖంలో లేనిది నీ ముఖంలో ఉంది, గ్రహించావా అన్నాడు ఆయన. ఏమన్నాడు? ఆమె ముఖంలో లేనిది నీ ముఖంలో ఉంది, ఏం కనబడుతున్నాయి అన్నాడు. కళ కనబడుతుంది ప్రభు అన్నాడు. ఆమె ముఖంలో లేనిది నీ ముఖంలో పెట్టాను అన్నాడు. చూసారా? ఆ రీతిగా మాట్లాడారండి ప్రభు. మీరు అనుకుంటున్నారు దేవుడు ఎలా మాట్లాడతాడు అనుకుంటున్నారు మీరు. వాక్యం ద్వారా మాట్లాడతాడు, పాటల ద్వారా మాట్లాడతాడు. వ్యక్తిగతంగా దేవునితో మనకి మంచి సన్నిహిత సంబంధం ఉంటేంటి, ఒక తండ్రిలాగా, లేకపోతే ఒక తల్లిలాగా, ఒక అక్క చెల్లిలాగా, ఒక అన్న తమ్ముళ్ళలాగా, ఒక కొడుకులాగా, ఇలాగ కూతురులాగా అన్ని రకాలుగా మాట్లాడతాడండి దేవుడు మనతో. తెలుసా మీకు? మరి ఎంతమందికి అనుభవాలు ఉన్నాయో? అలాంటి అనుభవం ఉంటే ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఆ స్వరము ఎంత బాగుంటుందండి. అది బాగుంటుందా బాగోదా? అసలు ఎంత ఆ స్వరాన్ని వర్ణించలేమండి. అలాగా స్వీట్గా ఉంటుందంటే స్వీట్ కూడా తక్కువే. చాలా మృదువుగా ఉంటుంది అంటే ఆ మృదువు కూడా తక్కువే. అసలు వర్ణించడానికి భూమి మీద ఏమన్నా ఫలానా దానిలాగా ఉంటుందని చెప్పగలమా మనం? ఆ వాయిస్ అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అన్నమాట అండి. ఆయన వాయిస్ అంత బాగా మాట్లాడతారు ఆయన. చాలా బాగా మాట్లాడతారు ఆయన. అయితే ఆ కళ అనేటువంటిది మనకి ఎలా వస్తుంది అంటే, దైవ కళ ఆయన కొరకు ఒక ప్రత్యేకంగా, ఆయనకి ఇష్టకరంగా, ఆయనకి నమ్మకంగా, ఆయనకి మహిమ తెచ్చే ఆలోచనతో మనం ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే మనకు ఆయన కళను పెడతాడటండి. ఏం పెడతాడు? కళను పెడతాడండి. అంతే. మళ్ళీ ఇంకెప్పుడు నేను అడగలేదు దేవుడిని, కొంచెం పెట్టొచ్చు కదా ప్రభు, ఎందుకు పెట్టలేదు అన్నాను. అంతే. నాకు ఎందుకు ఇవ్వలేదు అది ఇది అని ఏమి సాగలేదు, కొనగలేదు, ఏం అనలేదు. నేను ఆ ఒక్క మాటకి అది చెప్పాను నాకు. మళ్ళీ ఎప్పుడు కూడా నేను అనలేదండి ఇక దేవుడిని. ఎందుకంటే ఒకటే నాకు తెలిసింది ఏంటంటే, నన్ను ఎలా నిర్మాణం చేయాలో నాకు దేవుడికి తెలియదా? అది నా ఆలోచన. నిన్ను ఎలా నిర్మాణం చేయాలో ఆయనకు తెలుసు, నన్ను ఎలా నిర్మాణం చేయాలో ఆయనకు తెలుసు. నన్ను ఏంటో దేవుడు నన్ను ఎలా చేశాడు అని మనం అనుకుంటే అది ఇంకొక అర్థం వస్తుందటండి. ఏంటి తెలుసా? అసలు ఎలా చేసావేంటి ప్రభు, అసలు నీకు బుద్ధి ఉందా అన్నట్టు ఉంటుందటండి. అంటే దేవుడు బుద్ధి లేదా? నిన్ను ఎలా చేయాలో ఆయనకు తెలుసు, నన్ను ఎలాగా చేయాలో ఆయనకు తెలుసు.
ఆయనకు తెలుసు. అందుకే నా దేవుడు నన్ను ఇలాగే నిర్మించాడు కనుక ఆయన నిర్మాణాన్ని నేను గౌరవిస్తాను. హల్లెలూయా. నేను ఎంత పొడవుండాలో ఆయన నన్ను చేశాడు, హైట్ ఎంత ఉండాలో చేశాడు, మరి ఏ రీతిగా ఉండాలో ప్రతిదాన్ని కూడా ఆయన అమర్చాడు. ప్రతి దాంట్లో కూడా ఏం చేశాడు, నన్ను అమర్చి పొందికగా చేశాడండి. అయితే నా దేవుడి కంటే నేను గొప్పదాన్ని కాదు కదా, నన్ను ఎలా చెయ్యాలో ఆయనకు తెలుసు కదా. నేను ఎవరిలాగా ఉండాలని ఎందుకు కోరుకోవాలి? నేను ఆ ఒక్క మాటకి ఆయన ఏమి ఇచ్చాడు, మరి జవాబు ఇచ్చాడా లేదా? ఇచ్చేసాడు ఆయన. మరెన్నడూ ఇంకా నేను ఒక్క మాట కూడా ఆయన్ని అనలేదు. ఈ కళ ఎలా వచ్చింది వీళ్ళకి, ఈ సౌందర్యం ఎలా వచ్చింది? వీళ్ళు కూడా సౌందర్యవంతులే. కానీ ఈ భోజనం ఎప్పుడైతే వేరే భోజనము చేశారో వీళ్ళ సౌందర్యం పెరిగింది. హల్లెలూయా. వీళ్ళ సౌందర్యం పెరిగింది. వాళ్ళ ముఖాల్లో లేని కళ వీళ్ళ ముఖాల్లో పెట్టాడు దేవుడు. హల్లెలూయా. వారికంటే సౌందర్యంగా ఉన్నారు, కళగా ఉన్నారు అని చెప్తున్నాడండి. అంటే మీరు గమనించండి, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా, ఇంట్లో బాలింతలు ఉంటారండి. బాలింతలు ఉన్నప్పుడు అందరూ ఒక రకమైన కూర వండుకుంటే వాళ్ళకి స్పెషల్గా ఒక కూర వండుతారన్నమాట. వండినప్పుడు సహజంగా జరిగేది ఏంటంటేనంట, ఈ బాలింత కంటే వాళ్ళందరూ తినే కూర తినాలనిపిస్తుందంట. వాళ్ళందరూ తినే కూర నాకు కూడా పెడితే బాగుండు అని అనిపిస్తుందట. మరి నేను ఇప్పుడు కోరుకోలేదు, దేవుని ఇష్టం, నాకు ఏది పెడితే అదే తిన్నాను నేను. అయితే అలా అనిపిస్తుందటండి. కానీ వాళ్ళకి తిన్నది వీళ్ళకి తినాలనిపించిందా? ఎందుకు అనిపించలేదు? నా దేవునికి ఇష్టం లేనిది నాకొద్దు, నా దేవునికి ఇష్టం లేనిది నాకు వద్దు అనుకున్నాను. వాళ్ళని ఎవరన్నా బలవంతం చేశారా? రాజు బలవంతమే. ఒక రకంగా చెప్పాలి అంటే, నా భోజనం పెట్టి నా పానం ఇవ్వండి అంటే రాజు ఆజ్ఞాపించాడంటే ఏం చేయాలి? శిరస వహించాలి. అది శిరస వహించాలి. అలా తెలుసుండి కూడా అతని మనసు ఎంత బాధపడిపోయింది. నాకు దేవునికి ఇష్టం లేని నేను ఎలా తిని తాగను? నా శరీరాన్ని నేను ఎలా అపవిత్రపరచుకోను? నా శరీరాన్ని నేను అపవిత్రపరచుకుంటే నా దేవుడికి ఇష్టం ఉండదు కదా. నన్ను నిర్మించిన దేవుడికి నేను ఇలా చేస్తే ఆయనకి ఇష్టం ఉండదు కదా. ఆయనకి ఇష్టం లేనిది నేను ఎందుకు చెయ్యాలి? అతన్ని ఎవరన్నా బలవంతం చేశారా? ఎవరో చేయలేదు. తనంతట తనకే ఆలోచన వచ్చింది, తనంతట తనే గ్రహించుకోగలిగాడు. వినగలిగిన చెవి, గ్రహించే హృదయం ఎవరికి ఇస్తానన్నాడు దేవుడు. ఆయన యందు ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో వారికి వినగలిగిన చెవి, గ్రహించే హృదయాన్ని ఇస్తానన్నాడు. ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. అతను మాత్రమే కాదు, తనతో ఉన్న వాళ్ళని కూడా సేవ్ చేశాడు. వాళ్ళకి చెప్పాడు. చెప్పితే వీళ్ళు ముగ్గురు మాత్రమే విన్నారు, మిగిలిన వారు వినలేదు. ఉన్నారా లేదా? వాళ్ళతోటి వాళ్ళందరూ ఓ చోట నుంచి వచ్చిన వాళ్ళే. వీళ్ళు విన్నారు ముగ్గురుని, వాళ్ళు వినలేదు. విన్న వాళ్ళకి జరిగింది ఏంటి? మొదట వాళ్ళ సౌందర్యం పెరిగింది. హల్లెలూయా. ఇది ఏ సౌందర్యమో తెలుసా? ఆత్మీయ సౌందర్యం పెరుగుతుంది మనకి. శరీర సౌందర్యం అది కూడా పెరుగుతుంది. రెండోది ఏం పెరుగుతుంది? ఆత్మీయ సౌందర్యం పెరుగుతుందండి. శరీర సౌందర్యం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఇది పెద్ద ప్రాబ్లమే కాదు. అందరికీ బాగా ఉండాలని అనుకుంటారు, మంచిదే. వెళ్ళి బ్యూటీ పార్లర్ మీద పడి దానికి ఏకంగా 100,000 లక్షలు పోసేస్తారంటండి. అందులో దశభాగం దేవుడికి ఇచ్చుకుంటే అంత బాగుండేలో ఆ దేవుడే పెట్టిన కదా మొఖాల్లో కళ. ఎందుకు అలాగా ఆ డబ్బులన్నీ తగలేసుకోవడం? అందులో నువ్వు
వాళ్ళకి ఇచ్చే దాంట్లో ఒక దశం భాగం దేవుడికి అర్పించు. అక్కడ వచ్చే కళ కంటే వాళ్ళు చేసింది మీకు ఎన్ని రోజులు ఉంటుంది, దానికంటే ఎక్కువ ఎత్తాడు దేవుడు. నేను పుట్టింది మొదలుకొని ఎప్పటి వరకు నా ముఖానికి ఒక పౌడర్ తప్ప ఏంటది అంటారు ఏవి రాయలేదండి. దేవుని స్తోత్రం. మా అయ్యగారికి ఎంత ఇష్టమో అయ్యి చిన్నప్పటి నుంచి అలవాటు అంటే ఆయనకి. నేను అనేదాన్ని అన్నమాట, నిజంగా నల్లగా పుట్టించుంటే దేవుడు ఏమైపోయింది మీరు ముఖానికి కాబట్టి సరిపోయింది, ఇది ఒళ్ళంతా ఎక్కడ రాత్రి ఇదంతానే, అందుకే దేవుడు తెల్లగా పుట్టించాడేమో అనేదాన్ని అనమాట. ఒక్కొక్కసారి ఆయన అంత తెల్లగా ఉన్నా కూడా పాపం ఇంకా ఏదో ప్రయాసపడేవారు అన్నమాట. అంత ఇష్టం ఆయనకి. వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా తెలిసిపోయిందంట ఆయన అలా చేస్తారని. అయితే అంత ప్రయాస దానిలో పడే కంటే ఆ ప్రయాస ఎందులో పడితే మంచిది, మనం దేవునిలో ప్రయాస పడితే మంచిది. దేవుని కొరకు ప్రయాస పడితే ఆయన అంటాడు కదా, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు అంటాడు ఆయన. నీ ఆహారమును నీళ్ళ మీద అయ్యి మళ్ళా వచ్చినప్పుడు నీకు అది కనిపిస్తుంది అంటాడు ఆయన. అంటే ఈ వాక్యం అనే ఆహారం ఎంతమందికి మనం పెట్టామో ఆ తిన్న వాళ్ళందరిలో కూడా ఏదో ఒక మార్పు ఎప్పుడో ఒకప్పుడు జరుగుతుందట. హల్లెలూయా. చూసారా, అది వాళ్ళు విన్నప్పుడే పని జరగలేదని మనం అనుకుంటాం, కంగారు పడతాం. లేదు లేదు, అది లోపల పని చేస్తుంది. నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు ప్రార్థన చేయాలి. వాళ్ళలో వాక్యం పనిచేసేలా చేయి తండ్రి అనేసేసి నీ వంతుగా నువ్వు చెప్పాలి, లేక వినిపించాలి. వాళ్ళ కొరకు నువ్వేం చేయాలి, ప్రార్థన చేయాలి. మనం చేసేది మనం చేస్తే దేవుడు చేసేది. మన మనిషి హృదయాన్ని మార్చగలమా చెప్పండి? మార్చలేము. మన వంతు ప్రార్థన చేయడం, రెండు రోజులు వాళ్ళకే చెప్పడం, ఏదో ఒకటి ఎప్పుడో ఒకప్పుడు చెప్తూ ఉండాలండి. వాళ్ళు వింటారేంటి, వాళ్ళు వినటాన్ని వదిలేయకూడదు. నువ్వు చేసే ప్రార్థన బట్టి ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వింటారు. విని నీకంటే ఎక్కువైపోతారు. వాళ్ళు నీకంటే తక్కువ కాదు, నీకంటే ఎక్కువైపోయి నిన్ను దాటుకుని ముందుకు వెళ్ళిపోతారు వాళ్ళు. ఆ రీతిగా ఉంటుందండి. ఆ కళని ఇచ్చాడండి ఆ దేవుడు. ఈ కళ అంటే సామాన్యమైనది అనుకుంటున్నారా మీరు? పరమగీతాల్లో మాట్లాడతాడు. సంఘం ఎలాగుందంట, వ్యూహిత సైన్య సమరోపణ వేగ ఏంటది సంజారాగము చూపట్టుచు చంద్రబింబం అంత అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛమును కళలను గలదై అంటాడు. ఏముందంట సంఘానికి? కళ ఉందంటండి. ఏ కళ ఇది? దైవ కళ. నీకు నాకు దైవ కళ ఉండాలి. మనం సంఘంలో ఉంటే సంఘం కూడా ఏమొచ్చేస్తుందట, కళ వచ్చేస్తుందటండి. సంఘానికి కూడా కళ వచ్చేస్తుందట. ఇది శరీరానుసరమైన కళ గురించి మాట్లాడట్లేదు ఆయన. ఆత్మీయ కళ రావాలి, ఆత్మీయ కళ రావాలండి, రావాలి. ఒక ఇద్దరు స్త్రీలు కలిసంట ఆ గ్రామం కోసం, ఆ ప్రాంతం కోసం ప్రార్థన చేస్తున్నారట. ఈ గ్రామాలన్నీ రక్షించబడాలి తండ్రి, రక్షించిన ఆయన, రక్షించు తండ్రి, ఎవరినైనా పంపించిన ఆయన అని వాళ్ళు ప్రార్థన చేస్తుంటే చివరికాలం వృద్ధులైపోయారు. 70-80 ఏళ్ళు వచ్చేసి బాబు వృద్ధులు అయిపోయేటప్పటికి అప్పుడు దేవుడు కొంతమంది యవనస్తులు ప్రేరేపించి పంపించాడటండి ఆ గ్రామానికి. ఎన్ని సంవత్సరాలకి వెళ్ళారు వీళ్ళు? వాళ్ళు ఎప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నారు, వీళ్ళు ఎప్పుడు వెళ్ళారు? ప్రార్థన పరిస్థితుల్ని మార్చేస్తుందండి, మార్చేస్తుంది. అయితే వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఈ ఇద్దరు చేసిన ప్రార్థన ఈ ప్రాంతాన్ని రక్షించింది అని చెప్పారండి. అలాగే ప్రతి ఇంటిలో ప్రార్థించే స్త్రీలు ఉండాలండి, ప్రతి వీధిలో ప్రార్థించే కుటుంబం ఉండాలండి, ప్రతి గ్రామంలో ఉండాలండి. నేను అదే ప్రార్థన చేసేదాన్ని. ప్రతి ఇంటిలో ప్రార్థించే వాళ్ళు ఉండాలి ప్రభు. ప్రతి వీధిలో కూడా కుటుంబాలు ఉండాలి నాయన. సంఘంలో కూడా
ప్రార్థించే బిడ్డలు ఉండాలి తల్లి అని ప్రార్థన చేశాను. అయితే ప్రార్థన చేశాను. ప్రార్థనా పనులు ఎంతమంది ఉంటారో తెలుసా మీకు? వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ప్రార్థన చేసే వాళ్ళు చాలామంది ఉంటారండి, కానీ ఇలాంటి ప్రార్థన చేసేవాళ్ళు కావాలి. ఎలాంటి ప్రార్థన? వాళ్ళకి వాళ్ళ సఫర్ అవ్వాలి, ఎడాపెడా ఇష్టం వచ్చినట్టు జీవించేవాళ్ళు కాదు. వారు ప్రార్థన చేస్తే దేవునికి ఇష్టకరమైన జీవితాలు జీవిస్తూ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఎలాగుంటుందట? నీతిమంతుల ప్రార్థన బహు బలము కలిగి ఉంటుంది అని రాశాడండి. యాకోబు గారు రాస్తే ఏమన్నాడు ఆయన? నీతిమంతుల ప్రార్థన ఎలా ఉంటుందట? బలము కాదంట, బహు బలము కలిగి ఉంటుందట అండి. అందుకే ఏలియా ప్రార్థన చేస్తే అగ్ని దిగి వచ్చేసింది. హల్లెలూయా. బలంగా ఉండాలి మన ప్రార్థన. అంటే మనము దేవుని కొరకు పత్యాలు చేయాలండి. అందరిలాగా మనం జీవిస్తే పని జరగదు. మనకిష్టం వచ్చినట్టు జీవిస్తే పని జరగదు. అందరితోటే ఉండాలండి. సంఘజీవి మనిషి అంటే ఎవరో సంఘజీవి. నలుగురితో ఉండాలి, మనం కుటుంబంతో ఉండాలి, నలుగురితో ఉండాలి. నలుగురిలో తిరుగుతాము. ఒక షాపింగ్కి వెళ్తాము, షాప్కి వెళ్తాము, ఒక ఊరు వెళ్తాము. ఇలాగా ఎక్కడికైనా మనం వెళ్తాము. వెళ్ళినప్పుడు అనేక రకాల మనుషులు ఉంటారు. అక్కడ అనేక రకాల మనుషులు ఉంటారు. మరి వాళ్ళతో మాట్లాడాలా వద్దా? మనం మాట్లాడాలి. ఒక్కొక్కరితో మాట్లాడినప్పుడు బాగానే అనిపిస్తుంది, ఒక్కొక్కరితో మాట్లాడితే వక్రంగా మాట్లాడతారు. ఎలా ఉన్నారండి, బాగున్నారా అంటే బాగున్నానండి అంటారండి కొంతమంది. కొంతమంది అంటే కనబట్టలేదా? దీన్ని ఏమంటారు? కనబట్టలేదా? ఎలా ఉన్నానో కనబట్టలేదా అంటారంటండి. అంటే చక్కని ప్రత్యుత్తరం ఇవ్వడం అనేటువంటిది కూడా ఒక కళ. తెలుసా మీకు? చాలా కళలు ఉంటాయి. దేవుని కళ అంటే మీరు ఏమనుకుంటున్నారు? చాలా రకాల కళలు ఉంటాయండి. చక్కని ప్రత్యుత్తరం ఇవ్వాలి, చక్కగా నడవాలి, చక్కగా నిలబడాలి, చక్కగా మాట్లాడాలి, చక్కదనం ఉండాలి. ప్రతి దాంట్లో చక్కదనం ఉండాలండి. దేవునికి ఇష్టం లేనిది వాళ్ళు తృణీకరించారు. మా శరీరాన్ని మేము అపవిత్రము చేసుకోవాలి. అయితే దానికి బహుమానం దేవుడు ఏమిచ్చాడు? వారికంటే సౌందర్యంగా వీళ్ళు కనిపించారట. వాళ్ళకంటే వీళ్ళ ముఖాలు కళగా ఉన్నాయంటండి. అంత మాత్రమే కాదు, కానీ ఇంకా ఏమిచ్చాడు? రాజు వారికి నియమించిన భోజనం, అది కాదు 17వ వచనం. ఈ నలుగురు బాలుల సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. మొదట ఏమిచ్చాడు? వీళ్ళకి జ్ఞానం ఇచ్చాడటండి. భూ సంబంధించిన జ్ఞానాలు కొన్ని ఉంటాయండి. ప్రకృతి జ్ఞానం ఉంటుంది, తర్వాత చదివితే వచ్చే జ్ఞానం ఉంటుందండి, దయ్యాల జ్ఞానం ఉంటుందండి, ఇలా రకరకాల జ్ఞానం ఉంటుందండి. ఇంకోటి లాస్ట్కి అసలైన జ్ఞానం ఏంటంట? దైవ జ్ఞానం అండి. ఈ దేవుని గురించిన విజ్ఞానం మనకు రావాలి అంటేనంట ఆయనని వెండిని వెతికినట్లు వెతకాలంటున్నాడు. దాచబడిన ధనాన్ని వెతికినట్లుగా వెతకమంటున్నాడు. అప్పుడు దేవుని గురించిన విజ్ఞానం మీకు లభిస్తుంది అని సామెతలు 2వ అధ్యాయం అంతా రాశాడండి. మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. అర్థమైందా? ఇప్పుడు వీళ్ళకి ఏమి ఇచ్చాడు దేవుడు? దేవుని కొరకు ప్రత్యేకత మనకు మనమే ప్రత్యేకపరచుకున్నప్పుడు దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని మనము జీవించాలని మన మనసులో చేయాలి తీర్మానం. కొంతమంది అంటే ఈ రోజు నుంచి అండి ఇక నేను ఇలా చేయనండి,
ఇంక ఈ రోజు నుంచి చూడండి ఇంక నా భక్తి అంటారు. వాళ్ళు అసలు చేయరండి. ఎందుకో తెలుసా? నోటితో అలా మాట్లాడితే సాతానుడు ముందే వాళ్ళని పడగొట్టేస్తాడు అన్నమాట. ముందే వాళ్ళని పడగొడతాడు. మన తీర్మానము మన హృదయంలో ఉండాలి. ఓహో, ఇది నా దేవునికి ఇష్టం కాదా, అయితే ఇలాంటి పని నేను చేయకూడదు. ఎక్కడ ఉండాలి ఈ తీర్మానం? హృదయంలో ఉండాలి. ఇప్పుడు ఈ పిల్లలు ఎక్కడ చేసుకున్నారు తీర్మానాలు? హృదయంలో చేసుకున్నారు. దేవుని సహాయతను పొందుకున్నారు. దేవుడు వీళ్ళకి వాళ్ళు ఎప్పుడైతే ఇష్టకరంగా జీవించాలని అనుకున్నారో దేవుడు కూడా ఆ అధికారులు మనసులు మార్చాడు. హల్లెలూయా. అతని వల్ల ప్రాబ్లం లేకుండా చేశాడు. హల్లెలూయా. మనసులు మార్చేది దేవుడండి, మనం కాదు. మనం కాదు. అయితే వీళ్ళు ఆ శరీరాన్ని నలగొట్టుకోవడాన్ని బట్టి, నలగొట్టుకోవడం అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ తినకూడని ఆహారం తినకుండా ఉండడమే ఒక రకమైన నలగొట్టుకోవడం అండి. దీన్ని కళ్ళు ముందే ఉంటుంది కానీ అది తినరన్నమాట. ఒకసారి ఒక ఆవిడ ప్రతి శుక్రవారం నేను నీసు తినండి అంది. శుక్రవారం నీసు తినకపోవడం ఏంటి అంటే, వారంలో ఏదో ఒక రోజు నీసు తినకుండా ఉంటే బాడీకి మంచిది అంటండి. తెలుసా మీకు? తెలీదా? మరి చాలామంది ప్రతి శనివారం తినరు. అది ఎందుకు అంటే మన శరీరానికి అది ఉపయోగం అంటండి. అది శనివారమే తినకుండా ఉండాలని రూల్ ఏమీ లేదు. వాళ్ళు పెట్టుకున్నారు అలాగే ఒక రూలు. ఈవిడి క్రైస్తవురాలు. ఈవిడేమి రూల్ పెట్టుకుందంటే శుక్రవారం నీసు తినకూడదని పెట్టుకుందంటండి. ఎందుకు? మా ఇంటికి వచ్చింది చుట్టం కింద వచ్చింది. ఆ రోజు ఈయనేమో పెద్ద చేప పట్టుకుని వచ్చారు. ఆ చేప ఏమో ఆవిడ తిందంట. ఆవిడ ఆ రోజు నీసు తిందన్న విషయం మాకు తెలియదు. సర్లేండి, తినకపోతే ఫోన్లేండి, నేను తిన్నాను, అయినా పర్వాలేదు మీరు తిందిరు కానీ ఆయన ఎంత చేప చేయడం నాకు రాదు, పెద్ద చేప పట్టుకొచ్చారు ఈయన అంటే, ఎందుకంటే నేను చేసేస్తానని ఆ చుట్టమే చేసేసి ఇచ్చింది. అంతా బాగుంది కానీ మీరు తినకపోవటం బాగోలేదండి అంటే, లేదండి నేను ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో అనుకున్నాను ఇలాగా అన్నాను. అంటే ఏదో ఒక నియమం పెట్టుకుంది. ఇప్పుడు ఆవిడ తినకపోవడం అనేటువంటిది ఎలా ఉన్నా కానీ అది శరీరం అపవిత్రమయ్యేది కాదు ఇది. కానీ తన శరీరానికి ఇది ఏంటి? మంచి ఆ ఉండేది ఏదో శుక్రవారం ఉంటే మంచిది కాదా అని ఆవిడ శుక్రవారాన్ని ఎంచుకుందనమాట. ఇప్పుడు దీనివల్ల ఈవిడ అపవిత్రపరచబడేది ఏమీ లేదు. కానీ దేనికి మేలు జరిగింది? శరీరానికి మేలు జరిగింది. కొన్ని మన శరీరానికి మేలు జరిగేవి ఉంటాయండి, కానీ అపవిత్రమయ్యే భోజనాలు కొన్ని ఉంటే మన శరీరానికి మేలు జరిగేవి కొన్ని ఉంటాయి అన్నమాట. ఇక్కడ శరీరానికి మేలు జరిగింది కానీ ఆవిడ ఆత్మక దానివల్ల మేలు ఉందా? లేదు. అదే అన్నమాట. అంటే ఏంటో కూడా మనకు అర్థం అవ్వాలి అంటే మనకేం అవసరం? జ్ఞానం అవసరం. ఇప్పుడు ఏ జ్ఞానం ఇచ్చాడు దేవుడు? దైవ జ్ఞానం ఇచ్చాడండి. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు ఆయన? సకల శాస్త్ర ప్రవీణతయు. అంటే కొన్ని శాస్త్రాలు ఉంటాయటండి, ఆ శాస్త్రాల్లో ప్రవీణులైపోయారట వీళ్ళు. ఆ శాస్త్రాల్లో ఏమైపోయారు? బాగా చదివేశారటండి. ఆ శాస్త్రాలను చదివి అందులో ప్రావీణ్యత వచ్చిందంట వీళ్ళు. ప్రావీణ్యత వచ్చేసింది. నెక్స్ట్ ఏంటో ఏమొచ్చింది? వివేచన దేవుడు ఇచ్చాడటండి. అంటే ఇది దేవుందా కాదా అని వివేచించే అది ఒక వరం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వివేచించగలుగుతున్నారు వాళ్ళు. అంటే ఇది దేవునికి సంబంధించిందా కాదా, దేవునికి సంబంధించిందా కాదా అని ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారట? వివేచించగలుగుతున్నారు. ఇప్పుడు దేవుడు ఏమిచ్చాడు వీళ్ళకి? ఇప్పుడు ఏమిచ్చాడో చూడండి. వాళ్ళకంటే వీళ్ళ ముఖాలు కలగైపోయినాయి, వాళ్ళకంటే వీళ్ళ సౌందర్యంగా అయిపోయారు. తర్వాత ఏమైంది? దైవ జ్ఞానం ఇచ్చాడు దేవుడు, ప్రవీణత ఇచ్చాడు,
ఎన్ని పొందుకున్నారండి? ఈ మనవాళ్ళకి తెలియవండి, నాకు తెలియవు, ఇవన్నీ తెలియవు. కానీ ఒకటి తెలుసు, నాకు చిన్న వయసు నుంచి ఏం తెలుసు అంటే నా దేవునికి ఇష్టం ఏంటి, ఇష్టం కాంది ఏంటి, రెండే నేను తీసుకునేదాన్ని. ఆయనకి ఇష్టమైంది చెయ్యాలి, ఆయనకి ఇష్టం లేనిది ఏం చేయకూడదు. సింపుల్గా లేదు ఇది. ఎప్పుడైతే ఇది నేను తీసుకున్నానో ఇవన్నీ దేవుడు నాకు అనుగ్రహించాడేమో అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అనుకుంటున్నాను సుమా, ఎప్పటి వరకు నాకు తెలియదు ఈ విషయం. ఇది ఒక్కోటి దేవుడు నాకు ఇవ్వడం మొదలుపెట్టినట్టున్నాడు అన్నమాట. కొంతమంది చెప్తూ ఉంటారన్నమాట, మీకు ఈ వరం ఉందండి, మీకు ఆ వరం ఉందండి, మీకు ఎలాగండి అని చెప్తూ ఉంటారన్నమాట. అలాగా అండి అంటానంతే. అయ్యి బాబు, నాకు ఈ వరం ఇచ్చేసాడు దేవుడు, నాకు ఆ వరం ఇచ్చేసాడని చెప్పేసి వాటి వల్ల నేను ఎప్పుడు కూడా పొంగిపోనండి. ఎందుకు పొంగిపోవడం? పొంగిపోయి పొయ్యిలో పడ్డాక ఎందుకు పొంగిపోవాలి మనం? ఆయన కృప వలన మనకు దేవుడు అది అనుగ్రహించాడు. ఆయన కొరకు మనం ప్రత్యేకంగా జీవించాలనే తీర్మానం చేసాం కనుక ఆయన మనకి ఇచ్చాడు. అందులో మనం పొంగిపోయేది, పొయ్యిలో పడిపోయేది ఏమీ లేదు. ఎందుకంటే బాబు వీళ్ళు ఎలా పొంగిపోతున్నారో, పొంగి బోర్లో పడిపోతున్నారు ఏంటంటే వీళ్ళు అంటూ ఉంటారు కొంతమందిని చూసి. కొద్ది రోజులకి ఏదో ఒకటి అయిపోతాడు. అయితే దేవుడు ఎన్ని వీరికి అనుగ్రహించాడో మీరు ఆలోచన చేయండి. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై ఉండెను. అంటే మరియు అంటే ఏమర్థమైంది మీకు? ఇక్కడ వాళ్ళకి ఇచ్చినవన్నీ ఇతనికి ఇచ్చాడు, అర్థమైందా? కానీ మరియు ఇవే కాదు, మళ్ళీ ఏమిచ్చాడంట? సకల విధములకు దర్శనాలు, స్వప్న భావాలు గ్రహించేను అంటే సరిపోతుంది. గ్రహించి తెలివి గలవాడుగా ఉన్నాడు అంటున్నాడు. స్వప్నాలు, భావాలు, కళలు, భావాలు గ్రహిస్తున్నాడంట, తెలివి కలిగి ఉన్నాడంట. అంటే నేను ముందే చెప్పాను మీకు, వాళ్ళకి చెప్పింది దానియేలు కానీ వాళ్ళకి తెలియదు ఆ విషయం. చెప్పితే విన్నారు వీళ్ళు, అవతల వాళ్ళు వినలేదు. విన్న వాళ్ళు పొందుకున్నారు, వినని వాళ్ళు పొందుకోలేకపోయారు. అంటే దానియేలు అంత పొందుకోలేదు కానీ ఎంతో అంతో పొందుకున్నారా లేదా? ఇది దానియేలుకు తెలుసు కనుక మరింత అదనముగా దేవుడు ఇతనికి అనుగ్రహించాడు. హల్లెలూయా! అదనంగా అనుగ్రహించాడు. దేవుడు మనకి ఇవ్వాలి అంటే మనం ఆయన ఏదో ఏం చెయ్యాలంటారో, దేవుడిని కొంతమంది ఏం చేస్తారంటే ఇంప్రెస్ చేయడానికంట, ఇలా చేస్తే దేవుడు అలా చేసేస్తాడు అని చెప్తూ ఉంటారండి కొంతమంది. ఇదేంటి ఇలా చెప్తున్నారేంటి అని నాకు అనిపించేది. చివరికి అది తేలింది ఏంటి అంటే అది కరెక్ట్ కాదు అని మరి ఆత్మీయమైన వ్యక్తుల ద్వారా విన్నాను నేను అలాంటి మాటలు. ఎవరు పడితే వాళ్ళు చెప్పరండి అలాంటివి. చెప్పినోళ్ళు ఏమి చిన్నోళ్ళు కూడా కాదు, వాళ్ళ పెద్ద పెద్ద సేవకులేనండి. కానీ ఎంతమందికి ఏది అనుగ్రహించబడితే అదే చెప్తారు వాళ్ళు. అది వాళ్ళ తప్పు కాదు, కానీ వాళ్ళకి ఎంతవరకు దేవుడికి చోటు ఇచ్చారో వాళ్ళ మనసులో అంతే క్రియ చేస్తాడు దేవుడు. మనము హృదయపూర్వకంగా ఆయనకి సరెండర్ అయిపోయినప్పుడు ఆయన మనలో ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా! మనము 100% మనం ఇచ్చేసామనుకోండి, ప్రభువా నేనే నీ దాన్ని, ఇక వేరే వాటికి తావులేదు నాలోని. నా హృదయంలో మీరు నివసించాలి, నా గృహంలో మీరు ఉండాలి, మందిరంలో మీరు ఉండాలని నేనైతే ఇలా చేసుకుంటానండి. మరి మీరు ఎలా చేసుకుంటున్నారో నాకు తెలియదు. నీ ఆధిపత్యం నా మీద ఉండాలి, నీ అధికారంలో నేను ఉండాలి.
ఎప్పుడు మీతో చెప్తా ఉంటాను, నా చేతిలో దాన్ని కాదు, నేను దేవుని చేతిలో దాన్ని అని చెప్తాను నేను. అంటే దీని అర్థం ఏంటి? నాకు ఇష్టం వచ్చినట్టు నేను చేయనండి. ప్రతి చిన్ని విషయమైనా పెద్ద విషయమైనా తెలిసినా తెలియకపోయినా దేవునితో ప్రతిదీ చెప్పడం నాకు అలవాటు. ప్రభువా ఇలా చేయమంటావా, ఇలా వెళ్ళమంటావా, వెళ్ళొద్దంటావా, ప్రతి మాటని దేవునితో చెప్తానండి. ఆయన నాకు ఏ ఆలోచన ఇచ్చారో దాన్ని ఫాలో అవుతాను. ఆయనకి ఇష్టం లేనిది చేయడానికి నాకు ఇష్టం ఉండదండి. నా తండ్రికి ఇష్టం లేనిది నేను ఎందుకు చేయాలి? దానివల్ల నాకు లాభమే కలగవచ్చు, దానివల్ల నాకేదో జరగవచ్చు, అది నాకు అవసరం లేదు. నా తండ్రికి ఇష్టం వచ్చినట్టు నేను జీవించాలనుకున్నప్పుడు నాకు నష్టమే రావచ్చు, పర్వాలేదు. నాకు నష్టం వచ్చినా నాకు పర్వాలేదు. నన్ను అందరూ అపార్థం చేసుకున్నా కూడా నాకు పర్వాలేదు. మనిషిని అర్థం చేసుకోవడం కంటే అపార్థం చేసుకోవడం చాలా సులువుగా ఉంటుందండి. మనిషి అర్థం అవ్వకపోతే అపార్థమే చేసుకోగలుగుతారు. అందుకే సహజమైనంత వరకు మనిషిని మనం ఏం చేయగలగాలి? అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోలేకపోతే మనకు అపార్థమే కలుగుతుంది. మన జ్ఞానం సరిపోదు. నీతిమంతుల్ని పరిశుద్ధుల్ని మనం అంచనా వేయడానికి మన జ్ఞానం సరిపోతుందా? సరిపోదు. నీకున్న జ్ఞానం సరిపోదు, గ్రహించలేవు. అర్థమైపోయినట్టు ఉంటారు వాళ్ళు, కానీ అర్థం కాదు. గల కారణం ఏంటి? వాళ్ళ చేతిలో లేరు. ఎవరి చేతిలో ఉన్నారు? దేవుడు ఏం చేస్తే అది చెయ్యాలి వాళ్ళు, ఏం చెప్పితే అది చెయ్యాలి వాళ్ళు, ఏం చేయమంటే అది చెయ్యాలి, వద్దంటే మానేయాలి. అందులో కష్టం ఉంటుంది, నష్టం ఉంటుంది, శ్రమ ఉంటుంది, ఇరుకు ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది, వ్యాధి ఉంటుంది, రోగం ఉంటుంది. ప్రతి దాన్ని కూడా వాళ్ళు ఏం చేయాలి? ఆహ్వానించగలగాలి, స్వీకరించగలగాలి ప్రతి దాన్ని. ఇది లాభం అయితే పర్వాలేదు ప్రభు, ఇందులో నష్టం వద్దు ప్రభు, అయితే నాకు నష్టపోదు. మరి నీతిమంతులు పరిశుద్ధులు అలా అంటారా? అలా అంటారా? వాళ్ళు అందులో నష్టమున్నా నాకేం పర్వాలేదు, నీకు ఇష్టమైందే నేను చేస్తాను, నువ్వు చెప్పిందే చేస్తాను, నువ్వు చేయమన్నదే చేస్తాను అన్నప్పుడు వాళ్ళకి తక్కువ బహుమానం ఎలాగిస్తాడు దేవుడు? ఆయనకి ఇష్టకరంగా, ఆయనకు లాభం తెచ్చే విధంగా వాళ్ళ ప్రయాసపడి పనిచేస్తుంటే వాళ్ళకి తక్కువ ఎందుకు ఇస్తాడండి దేవుడు? ఇస్తాడా? మీరు గమనించండి. మొదట వాళ్ళ గురించి చెప్పేటప్పుడు ఏమని చెప్పాడు? అక్కడ వాళ్ళకి ఎన్ని ఇచ్చాడో చెప్పేశాడు ఆయన. ఆ తర్వాత చెప్పాడు దానియేలు గురించి, మరియు అవే కాదు మరియు అని చెప్పాడు. దర్శనాన్ని అన్ని ఇచ్చాడట. ఎగస్ట్రా అన్నమాట ఇవి. దానియేలుకి ఎగస్ట్రా ఇచ్చాడు. ఇతనికి ఇవన్నీ రావడానికి గల కారణం ఏంటి అంటే, లాస్ట్ వస్తుంది మనకి, అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు అని దేవుడే చెప్పాడు. ఎలాంటి వాడట? శ్రేష్టమైన బుద్ధి కాదట, అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు అంటున్నాడు అన్నమాట. అప్పటి వరకు చాలామంది క్రైస్తవులు వచ్చారు దేవుడి బిడ్డలమంటూ, ఎవరి వలన అన్నా ఏ కార్యమైనా జరిగింది? అక్కడ జరగలేదు. అందుకే ఎవరిని దింపాడు దేవుడు? దానియేలుని దింపాడు. దానియేలు శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడని, అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడని. అందుకే సింహాల బోన్లోకి వెళ్ళాల్సి వచ్చిన, నన్ను అన్యాయంగా సింహాల బోన్లోకి పంపుతారా అని అన్నాడండి ఆయన. ప్రభు మీద ఏమైనా నిష్ఠూరం వేశాడా? పంపిన రాజు మీద నిష్ఠూర పడ్డాడా? పడలేదు. వెళ్ళిపోయాడు అందులోకి. అందుకే శ్రేష్టమైన బుద్ధి కాదట, అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడని. మనుషుల చేత కాదు అతను పేరు పొందుతా, దేవుడు ఇచ్చాడు సాక్ష్యాన్ని. దేవుని ప్రత్యక్షతను పొందుకున్నాడు అతను. దేవుడు ప్రత్యక్షమైనప్పుడు అంట చూడలేక పడిపోయాడటండి. ఒకసారి ఈ బలిపీఠం మీద ఇంత కంగుమని మాట్లాడతాను, బలిపీఠం దిగాక నాకు అసలు ఒంట్లో ఓపుకుండదండి.
నిన్న ఒక వాక్యం విన్నాను అనమాట. విన్నప్పుడు ఒక దైవజనుడు ఎక్కడి నుంచో వచ్చాడటండి. ఆ దైవజనుడు వాక్యం చెప్పినప్పుడు చాలా బలంగా పనిచేసిందంట మీటింగ్లో. ఇలాంటి అభిషేకం నాకు కావాలి అని మరొక దైవజనుడు వెళ్ళి చిన్న ప్రార్థన చేయండి అంటే నా వల్ల అవును బాబు అన్నాడు. నాకు అసలు ఓపిక లేదన్నాడంట. ఒక్కొక్కసారి మీతో మాట్లాడే ఓపిక కూడా నాకు ఉంది. బలిపీఠం మీద ఇలా మాట్లాడుతున్నారంటే కేవలం ఇది ఎవరి శక్తి? దేవుని శక్తి. దేవుని శక్తితో మీతో మాట్లాడేలా చేస్తున్నాడు ఆయన. చిన్న ప్రార్థన చేయండి అని ఏడ్చేస్తున్నాడంట ఆయన. ఆయన కాళ్ళ దగ్గర మోకాళ్ళు వేసేసి ఏడ్చేస్తున్నాడు. అస్సలు కొంచెం ఓపిక కూడా లేదు నాయన అని చెప్పి అనేటప్పటికీ ఆ మీటింగు కన్వీనర్ వచ్చి ఏంటి ఆయన ఇబ్బంది పెడతాం అని పక్కకి లాగేశాడు. ఆ రాత్రి తెల్లవారులు కూడా ఏడ్చాడట దేవుడి దగ్గర. నేను ఏమడిగాను ప్రభా, చిన్న ప్రార్థనే కదా ఆయన చేయమన్నాను, అలా లాగేసి నేను పంపేశాను ప్రభా అనేసి ఆయన సట్టంతా తడిచిపోయింది అనుకోండి. ఆయన ఏడ్చినాడు. అతనికి ఇచ్చిన అభిషేకం నీకు ఇవ్వడం కుదరదు అన్నాడు దేవుడు. నీకు ఇచ్చిన అభిషేకం అది చాలు, నీకు అతనికి ఇచ్చింది నీకు కుదరదు అన్నాడండి. ఒకసారి 2011లో అనుకుంటా వెళ్ళాను. ఒక గ్రామానికి పిలిచారు. రామచంద్రపురం దగ్గర ఒక గ్రామానికి పిలిస్తే వెళ్ళానండి. వెళ్ళినప్పుడు ప్రభా నీ అగ్ని కార్యం జరగాలి అని ప్రార్థన చేసుకున్నాను. అలాగే నాతో ఉన్న వారితో కూడా చెప్పాను, ప్రార్థన చేయండి అమ్మా అని. కొంతమందిని ఉపవాసం ఉండమని చెప్పాను. అందరికీ చెప్తారు కానీ కొందరు చేస్తారండి. ముఖ్యంగా ఆత్మల రక్షణ కొరకు చేయాలండి ప్రార్థన. మన అవసరాల అక్కర్ల కోసం కాదు ఎక్కువ ప్రార్థన. ఆత్మల రక్షణ కోసం చేస్తే మన అవసరాలు అక్కర్లు అయ్యే తీరిపోతాయి. ఆయన తీర్చేస్తాడు ఆయన. కాకపోతే సైతాన్ ఏం చేస్తాడంటే నీ అవసరాల కోసం చేసుకో, వాళ్ళ అవసరాల కోసం చెయ్యి, వీళ్ళ అవసరాల కోసం చెయ్యని ఇలా పెడతాడు బొమ్మలోని. వీళ్ళు ఏమనాలంటే పిచ్చి మొలకాలు అనాలన్నమాట. ఆడు చెప్పిన చెత్త ఆలోచన వీళ్ళు ఫాలో అయిపోతారు. ఏది వదిలేశారు? ఆత్మల రక్షణ కోసం చేయాల్సిన ప్రార్థన వదిలేస్తారు. వాళ్ళ అవసరం, వీళ్ళ అవసరం, వాళ్ళు ఇది వీళ్ళు ఇది వీటి కోసం మొదలెడతారు. చేయాల్సిన ప్రార్థన ఏంటి అసలు? అలాగే చెప్పిన వాళ్ళు కొద్దిమంది చేసేవారు, కొంతమంది చేసినట్టు నటించేవారు, కొద్దిమంది మాత్రం ఉపవాసం ఉండి చేసేవాళ్ళు ఉండేవాళ్ళు. నటించిన వాళ్ళు ఎంతకాలం నటిస్తారండి? తెలిసిపోతారు ఎప్పటికోకప్పుడు. ఓహో అని ఇంకా తెలిసిపోయింది. కొంతమంది నమ్మకంగా ప్రార్థన చేసేవారండి. చేసి నాకు ఫోన్ చేసి అమ్మ ఎలా జరిగింది మీటింగ్, ఎలా జరిగింది, నైట్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఏ టైం అవుతుందో ఏంటో అనేసి అలా ఉక్కబట్టుకున్నట్టు ఉండేవారు అనమాట. తెల్లారనే ఫోన్ చేసేసి అమ్మగారు రాత్రి మీటింగ్ ఎలా జరిగింది. అలా ఉపవాసాలు ఉన్న బిడ్డలు ఉన్నారండి కొద్దిమంది. 3 మంది కాదు కానీ నమ్మకస్తులు 3 అంతమంది ఉండరు, కొద్దిమందే ఉంటారు. అలాగ చేశారు నా కోసం, అలా పొందుకున్నారు కూడా అనమాట. ఇది మీకు ఎలా సాధ్యమైంది? ఇది మీరేంటి ఇలా చేయటం ఏంటి, మీకు ఇది ఎలా వచ్చింది, మీకు ఎలా జరిగింది ఇది అని ఇతరులు ఆశ్చర్యపోయే రీతిగా దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. ఎక్కడొచ్చింది ఈ ఆశీర్వాదం? ఒక సేవకురాలు చెప్పిన మాటను వాళ్ళు ఏం చేశారు? శిరస వహించారు. మోకాళ్ళు వేసి చేసినప్పుడు చెయ్యండి అమ్మా, మోకాళ్ళు వేయకుండా మీ పనులు మీరు చేసుకున్నప్పుడు కూడా మనసులో చేయండి ప్రార్థన చెప్పేదాన్ని. అలాగే అమ్మగారని చేసేవారు అన్నమాట. ఆత్మల రక్షణలోకి వచ్చినాయి. ఆ పాస్టర్ అమ్మగారు ఒకప్పుడు కొంచెం బాగానే ఉండేదంట, శుభ్రంగా చల్లారిపోయిందంట. ఎప్పుడైతే దేవుడు నన్ను వాడుకుంటాం మొదలుపెట్టారో బహు బలంగా వాడబడుతున్నాను. ఆమెకి దర్శనం చూపిస్తున్నాడట దేవుడు. ఎక్కడో ఆకాశంలో ఉన్నట్టు 2 ఖడ్గాలు నా చేతిలో ఉన్నట్టు
ఆ వస్తున్న శక్తులన్నింటినీ కూడా హతం చేస్తున్నట్టు, కాళ్ళ కింద కొన్ని శక్తులు తొక్కేస్తున్నట్టు ఈ రకమైన దర్శనాన్ని ఇవి 3 రోజులు 4 రోజులు చూసింది ఆవిడ. ఇలాగ ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు చెప్తా ఉండేది, ఇలాగ వచ్చిందండి, ఇలా కనబడుతున్నారండి, మీరు భూమి మీద ఉండలేదండి, ఆకాశంలో కనబడుతున్నారండి. ఆ ఆకాశంలో దురాత్మ శక్తులు, ఆకాశ మండలంలో ఉండే దురాత్మ శక్తులండి అవి. మనుషుల్ని రక్షణ పొందనివ్వండి అవి. ఇలాంటివి మీకు తెలియవు. నమ్మి రక్షణ పొందకూడనట్లుగా అవి ఏం చేస్తాయట, వాక్యం పడగానే ఎత్తుకుని వెళ్ళిపోద్దంట. అందుకే మీకు వాక్యం హృదయంలో ఉండదంట, మర్చిపోతారు. ఆ శక్తులు ఏం చేసినాయి, ఈ వాక్యం మీ హృదయంలో పడగానే ఎత్తుకుని వెళ్ళిపోయింది. అందుకే మీ హృదయంలో వాక్యం ఉండదంట. అలా చేస్తాయి అవి. ఈ పాస్టమ్మ గారు మొత్తం మీద నేను మాట్లాడిన ఆ మధ్యాహ్న కాలం రాత్రి కాలం మాట్లాడే ప్రతి దాంట్లో దర్శనం చూసేసిందంటే, చూసేసినప్పుడు ఏమనిపించిందంటే ఆవిడకి ఇలాంటి అభిషేకం నాకు కావాలి అనిపించిందంట. ఈ అమ్మగారికి ఉన్న అభిషేకం నాకు కావాలి ప్రభువా, అలాంటి అభిషేకం కావాలని మొత్తంగా మీటింగ్ అయిపోయింది. నేను వచ్చేసాను. ఆవిడ ప్రార్థనలో మొదలెట్టిందంట. ప్రార్థనలో ఎప్పుడైతే మోకరించి ఆవిడకున్న అభిషేకం నాకు కావాలి ప్రభువా, ఆ అభిషేకం ఒక్కసారి నా మీద కుమ్మరించు, ఒక్కసారి నా మీద కుమ్మరించు అని చెప్పేసి ప్రార్థన చేయడం మొదలుపెట్టిందంట. ఉపవాసం ప్రార్థన చేసేటప్పటికి ఎవరూ లేరంటండి, ఆమె మీదకే వచ్చేసింది అభిషేకం. ఎలా వచ్చింది అంటే ఆమె కళ్ళు ఇంక పేలిపోయినాయేమో అనుకుందంట, అంత వెలుగు వచ్చేసిందంట. వెలుగు వచ్చేసి ఇంక కళ్ళు పేలిపోయినాయి కాబోలు, ఇంకా కళ్ళు చూపులు రాదేమో, నాకు ఇంకా కళ్ళు కనపడవేమో అనుకుందంట. ఇంకా అనుకుని ఆమెకి ఏమైపోయిందో ఆమెకే తెలియదట. కొద్ది రోజులు అంటే చాలా రోజులు, ఇంచుమించుగా నెల పైనే కాబోలన్నమాట. కొంతకాలము ఆ మనిషిలో లేకుండా అయిపోయిందంట. ఏమైపోయింది, ఇక మనుషులతో మాట్లాడడం మానేస్తున్నాడు మొత్తానికి. ఈ తల్లి లేదు, తండ్రి లేడు, భర్త లేడు, పిల్లలు లేరు, ఇక అలా కూర్చుని ఆ ప్రార్థనలో ఉంటుందంటండి. ఇంకా ఇదేంటి ఇలాగైపోయిందేంటి మనిషి అని చెప్పి, ఆ మనిషి చదువుకోలేదు కానీ బైబిల్లో ఎక్కడేముందో చెప్పేస్తుందంట. చెప్పేసి వచ్చిన వాళ్ళకి ప్రార్థన చేయడం ఇలా మొదలుపెట్టిందంట. ఇదేంటి ఇలా అయిపోయింది ఏంటి అని చెప్పేసి ఆ తర్వాత నాకు ఫోన్ చేశారన్నమాట. ఆమె మళ్ళీ తర్వాత మామూలు అయిన తర్వాత ఎందుకు అలా మళ్ళీ వెళ్ళాను. నేను ఇంకోసారి వెళ్ళాను అనమాట. వెళ్ళినప్పుడు ఏ అమ్మాయి ఏం జరిగింది నీకంటే, ఇలా జరిగిందండి, ఒకరోజు నీకున్న అభిషేకం నాకు కావాలి అని చెప్పేసి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే ఇలా జరిగిందండి అని చెప్తున్నాను అన్నమాట. అంటే ఆ అభిషేకాన్ని ఆమె తట్టుకోగలిగిందా? ఎవరి అభిషేకం వాళ్ళ అభిషేకం నాకు ఇవి, వీళ్ళ అభిషేకం నాకు ఇవి అంటే ఏరియాకున్న అభిషేకం ఎలా అడిగాడు అనుకోండి, ఇస్తాడా దేవుడు? ఒకవేళ ఇస్తే తట్టుకుంటాడా? ఆ అభిషేకం ఎవరికి, ఏ అభిషేకం ఇవ్వాలో ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. ఆ అభిషేకాలు పొందుకోవాలి అంటే వాళ్ళు చాలా ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉండాలి. మన ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడేసి, మన ఇష్టం వచ్చినట్టుగా మనము ప్రవర్తించి, మన ఇష్టం వచ్చినట్టుగా ఎలా పడితే అలా జీవిస్తే అభిషేకిస్తాడా దేవుడు? అందరి అభిషేకాలు ఒక రకంగా ఉండవండి. అందరి అభిషేకాలు ఒక రకంగా ఉండవు. ప్రభా నీ ఆత్మతో నన్ను నింపు, నీ ఆత్మతో నన్ను నింపు అని ప్రార్థన చేస్తున్నారంట. ప్రార్థన చేస్తుంటే ఆత్మ వచ్చేసినట్టుగా ఇలాగ ఊగిపోతున్నారంట. ఊగిపోతుంటే ఈ పాస్టర్ గారు అనుకున్నారంట పరిశుద్ధాత్మ వచ్చేసినట్టుంది అని చెప్పి ఈవిడ అనుకున్నారటండి.
అనుకున్న తర్వాత ఎప్పుడు చూసినా ఇంక అలాగే అంటున్నారండి. ఆ తర్వాత ఏడు ప్రభు వీళ్ళ సంగతి ఏంటి ఇలాగ అంటున్నారేంటి, ఇంతకు మించి ఏం జరగట్లేదు ఏంటి వీళ్ళకి, ఏంటి నాయన వీళ్ళ సంగతి అని అడిగితే ప్రభు చెప్పింది ఏంటంటే, నన్ను ఆహ్వానిస్తున్నారు అమ్మాళ్ళు, ప్రభా రా నా హృదయంలోకి రా, నన్ను అభిషేకించు అని అంటున్నారు. వెళ్తున్నాను, లోపల ఎవరు కూర్చున్నారు, లూసిఫర్ ఉందమ్మా లోపల, ఇక నేనే వెళ్ళ లోపలికి అన్నాడంట ఆయన. అంటే ఆయన ఎక్కడ స్పర్శిస్తున్నాడు, శరీరాన్ని స్పర్శిస్తున్నాడు. శరీరాన్ని స్పర్శిస్తే శరీరం ఊగుతుంది తప్ప లోపలికి వెళ్దామంటే లోపల స్థానం ఉందా మనిషికి? లోపల లూసిఫర్ కూర్చున్నాడంట. లోపలికి దేవుడు రావాలి అంటే లోపల ఎవరు ఉండకూడదు, సాతాను ఉండకూడదు. మనకిష్టమైన వాడిని హృదయంలో కూర్చోబెట్టుకుంటారు కొంతమంది భర్తల్ని, కొంతమంది ఏమో భార్యల్ని, కొంతమంది ఏమో పిల్లల్ని, కొంతమంది ఏమో బంగారాన్ని, కొంతమంది ఏమో డబ్బుని, కొంతమంది ల్యాండ్స్ని. ఇలాగ ఎవరికి ఏది ఇష్టమైతే దాన్ని ఎక్కడ పెట్టుకుంటారు, తీసుకెళ్ళి హృదయంలో పెట్టుకుంటారు. ఆ హృదయంలో పెట్టుకునేది ఏమనుకుంటున్నారు మీరు? విగ్రహం. అది ఏంటది? విగ్రహం. అది లోపల విగ్రహం కూర్చుంటే దేవుడు వెళ్తాడా లోపలికి? అలా చెప్పారట ప్రభు. ఆవిడ చెప్పారన్నమాట, మీ గురించి అడిగితే దేవుడు ఎలా చెప్పారు అని. నేను అందుకే ఇంకా పరిశుద్ధాత్మని పొందండి అని కూడా అనడానికి ఎందుకు మానేశాను అంటే, అలా వచ్చేసి కొంతమందిలో చూశాను, నేను చూశాను కొంతమందిని ఏళ్ళు అనుకునేవారు పరిశుద్ధాత్మ వచ్చేసినాడు, పరిశుద్ధాత్మ వచ్చేసింది అనుకునేవారు. అది పరిశుద్ధాత్మ కాదని వీళ్ళకి తెలియదు, చెప్తే అర్థమయ్యేది కాదు. అలాగా ఇలాంటి ఓడితో చాలా ఇబ్బందులు పడ్డాను అన్నమాట అండి. అదంతా పెద్ద టార్చర్ అయిపోయింది ఇలాంటి ఓడి వల్ల. తెలియదు కొంతమందికి, చెప్తే వినరు. మనకి తెలియకపోతే మనం ఏం చేయాలి? తెలిసిన వాళ్ళు చెప్పినప్పుడు వినాలి మనం. మీరు వినటం మట్టుకు వింటారు కానీ దాన్ని గ్రహింపరు అన్నాడు ఆయన. అలాగా కొంతమంది వింటారంట, అది అర్థం అవదంటండి. ఎందుకు అర్థం అవ్వట్లేదు? ఇక్కడ వీళ్ళందరూ కూడా సౌందర్యం కలిగిన బాలురే. వీళ్ళందరూనే అందచందాలు లేని వాళ్ళు ఏం కాదు, అందాలు ఉన్నాయి వీళ్ళకి. ఒక్కొక్కరు ఒక్కొక్క పనిని చాలా అందంగా చేసే నైపుణ్యత ఉంటుంది కొంతమందికి. కొన్ని పనులు వాళ్ళు చేసినట్టు ఇంకొకరు చేయలేరు. ఇది ఒక అందం. ఇది ఒక అందం. ఆ అందం సరిపోతుంది, దేవునికి సరిపోతుంది. వాళ్ళందరూ కూడా సౌందర్యం కలిగిన బాలురని రాయబడింది అక్కడ. కానీ అపవిత్రపరచుకోకూడదు అనే విషయం ఒక్కడికి తెలిసింది అక్కడ. ఒకే ఒక్కడికి తెలిసింది. ఆ ఒక్కడు చెప్పాడు. చెప్తే ముగ్గురు విన్నారు అక్కడ. ముగ్గురు విన్నారు, నమ్మారు. అది నమ్మారు, ఫాలో అయిపోయారు వాళ్ళు. ఆ నమ్మడాన్ని బట్టి, ఫాలో అవ్వడాన్ని బట్టి దేవుడి దగ్గర నుంచి వాళ్ళు ఏం పొందుకున్నారు? పొందుకున్నారా లేదా దేవుడి దగ్గర నుంచి? ఆ తర్వాత నెమ్మదిగా ఇంకా మనం చదువుకుంటూ ముందుకెళ్తే వాళ్ళ దానియేలు ఆ రాజుగారి దగ్గరికి, ఆ రాజుకు వచ్చిన కళలు చెప్తాడు, భావాలు చెప్తాడు. ఇలాగ రాజుగారి దృష్టిలో పడిపోయాడు. అక్కడ పడిపోయిన తర్వాత వీళ్ళకి కూడా చిన్న పోస్ట్ ఇవ్వండి అంటే, దానియేలు రికమెండేషన్ మీద 3 పోస్టులు వచ్చినాయి. వాళ్ళ ముగ్గురికి వచ్చినాయా రాలేదా? వచ్చినాయి. అంటే వాళ్ళు పొందుకోవడమే కాదు కానీ ఒక పోస్టులో జాయిన్ అయ్యి పనిచేసే కృపను కూడా వాళ్ళు పొందుకున్నారా లేదా? ఎవరిని బట్టి జరిగింది ఇది? అలాగ అంచెలంచెలుగా ఏ స్థాయికి వెళ్ళిపోయాడు దానియేలు? ఆ దేశంలో ఉన్నత స్థానంలోకి వెళ్ళిపోయాడు ఆయన. ఆ దేశంలో ఉన్న వాళ్ళు కక్ష కట్టేశారు అతని మీద. ఎవరైతే దేవుని మాట చెప్పినట్టుగా వింటున్నారో, చేస్తున్నారో వాళ్ళ మీద సాతానుడు తన అనుచరులు పగపట్టేస్తారండి. అర్థమైందా? మామూలు వాళ్ళ మీద ఎవరికే పగ ఉండదండి.
ఎందుకంటే వాళ్ళ మనోళ్ళే అంటాయి, ఈ దురాత్మలు ఏమంటాయి, వాళ్ళ సంగతి మనకు తెలియదేమో, వాళ్ళని చెప్పుకుంటారులే. ఆ చర్చిలోకి వెళ్ళి కాసేపే ఎంతలకు వచ్చారంటే వాళ్ళు మనోళ్ళు అంటే ఏంటి, మనం ఏం చెప్తే అదే చేస్తారు వాళ్ళని. ఎంత ఫ్రెండ్స్ చూసారా. సాతాను అనుచరులు నీ గురించి అంత నమ్మకంగా చెప్తున్నాయి అంటే నువ్వు ఎవరికి నమ్మకంగా ఉన్నావు, దేవుడికి లేకపోతే ఎవరికి నమ్మకంగా ఉన్నావో ఆలోచించుకో. అలా చెప్తాయంట. వాళ్ళ వల్ల మనకు పెద్ద ప్రాబ్లం లేదు. ఈ దానియేలు వల్ల, ఈ శద్రకు మేషకు అబేద్నెగో ఇలాంటి వాడి వల్ల అసలైనడు దానియేలు. వీళ్ళకి ఈ కుర్రాడు కూడా ఏం తెలియదు, కానీ దానియేలు చెప్పాడు. వాళ్ళు చెప్తే వీళ్ళు కూడా అక్కడ పడ్డారు కానీ వీళ్ళకి విశ్వాసం తప్ప ఏం లేదు. కానీ దానియేలు అలాంటి వాడు కాదు. ఆడికి ఏం తెలుసు, ఆడిని ఎలా పడకూడదామన్నా కూడా ఆడి నమ్మే వ్యక్తి కాదు. దేవుడు ఆడికి జ్ఞానం ఇచ్చాడు, తెలివిచ్చాడు, వివేకాన్ని ఇచ్చాడు, వివేచన ఇచ్చాడు, దర్శనాన్ని ఇచ్చాడు. ఆ దర్శన భావం తెలిసాడికి, దాన్ని వివేచిస్తాడాడు. తెలివి ఉందాడికి, అది ఉంది ఇది ఉంది. మనకంటే ఎక్కువ మన గురించి ఎవరికి తెలుసు అనుకుంటున్నారు మీరు? చాలా బాగా తెలుసు. నీకు ఇప్పుడు దాకానే తెలిసేమో, కానీ ఇప్పుడు వరకు కూడా సరిగ్గా తెలిస్తే తెలవచ్చు, తెలకపోతే తెలకపోవచ్చు. కానీ ఆడికి మొత్తం నీ బయోడేటా ఇప్పటి వరకే కాదు, తర్వాత కూడా తెలిసి నీ గురించి అంత ఉంటుంది. చాలా తక్కువగా అంచనా వేస్తారండి. మరి ఏంటో తెలియదు, తక్కువగా అంచనా అయిపోయింది. ఇందులో సులువేంటి అంటే దేవునికి ఏం చెప్పాడో చేయడం ప్రారంభించు. ఏదో వద్దన్నాడో అది మానేయటం మానే, అంతే. సింపుల్ అన్నమాట. కానీ దీనికి చాలా ఎదుర్కోవలసి వస్తుంది. కానీ నిలబడాలి. అలా నిలబడితే దేవుని సహాయం అందుతుంది. నిలబడిన వాడికి సహాయం ఏముంటుంది? గాలే నిలబడినప్పుడు ఇంకే సహాయం లేకుంటాయి. ఇంకా నిలబడ్డవాడికి ఇది తినకుండా నాకు సహాయం చేయ ప్రభు అంటే అతనికి కృపా కటాక్షం అనుగ్రహించాడో లేదా దేవుడు? మరి ఆయన సహాయం మనకు అందుతుంది. మనం ఎప్పుడైతే ఆయనకి ఇష్టకరంగా జీవించాలనుకున్నామో, నమ్మకంగా ఉండాలనుకున్నామో, అప్పుడే దేవుడి సహాయం మనకి అందుతుంది. ఏది ఏమైనప్పటికైనా వారు దేవునికి ఇష్టకరంగా దేవుడు చెప్పినట్టుగా చేయడానికి పూనుకున్నారు కనుక అక్కడ ఒక స్పందన రప్పించారండి. మనము ఉన్న స్థలంలో వాళ్ళు అందరిలాంటి వాళ్ళేనండి. అంటే ఇక మనలో ఏమీ లేదు విషయం. వీళ్ళు అందరిలాంటి వాళ్ళు కాదండి, వీళ్ళు ఎలాగండి అలాగండి అనేటువంటి కొన్ని వస్తాయి అన్నమాట. అంటే వాళ్ళని కూడా మరలా తయారు చేద్దామనుకున్నా ఏమవ్వకూడదు, వీళ్ళు తయారవ్వకూడదు. ఎలా తయారవ్వాలి? దైవికంగా తయారవ్వాలి. ఎలా తయారవ్వాలి? దైవికంగా తయారవ్వాలి. దేవునికి ఇష్టకరంగా జీవించాలి. దానివలన దేవుని దగ్గర అనేకమైన మనము పొందుకునే అవకాశం ఉందండి. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించిన దాకా ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన ఈ సమయంలో ప్రభువా ఇంకా అనేక విషయాలు మాకు తెలియజెప్పారు. దేవానికి స్తోత్రాలు. ఈ లోకంలో నాయన మీ కొరకు పవిత్రంగా జీవించాలని ఆశ కలిగినప్పుడు ప్రభువా, జీవించినప్పుడు నాయన ఎన్ని మాకు అనుగ్రహిస్తావో తండ్రి అవన్నీ తేట తెల్లగా చెప్పారు. కొంతమంది బాలురు వినలేదు, కొంతమంది విన్నారు. విన్నవారు ఏ రీతిగా వాళ్ళ జీవితంలో పొందుకున్నారో వినని వారు పొందుకోలేకపోయారు. వాళ్ళు అలాగే నిష్ప్రయోజకులైపోయారు. ఎవరు కూడా నిష్ప్రయోజకులుగా ఉండకుండా ప్రతి ఒక్క బిడ్డ కూడా నాయన ప్రయోజనమైన జీవితాన్ని జీవించడానికి ఎవరికి వారే నాయన తమ హృదయాల్లో మంచి బలమైన తీర్మానాలు కలిగి ముందుకు సాగడానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మదేవుడా మీరే కార్యం చేయండి. విన్న వాక్యము నాయన ప్రతి బిడ్డ హృదయంలో అది ఫలించినట్లుగా సహాయం చేయండి. విని విడిచిపెట్టేవారుగా కాక
నిన్న దాని ప్రకారంగా జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి సహాయం చేయమని యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మన మధ్య ఉన్న